స్టార్ట్ చేసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య ज्ञानतिमिरान्धस्य జ్ఞానాంజనాశలాకయా ज्ञानाञ्जनाशलाकया చక్షురున్మిలితం चक्षुर्मिलितेन येన तस्मै श्री శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా పునాకాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుదేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భగవత్ సేవే. భగవతే ఉత్తమ శ్లోకే తీర్భవతి నైష్టికి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహోదయాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరకృషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ఓ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. करोति वाचनं पनिं लगायत गिरमित कृपा तमोह वंदे परमानंद नामं. हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी. హరే కృష్ణ. మా జగదాంబ మాతాజీ ఎలా ఉన్నారమ్మా?
అవునండి. సెకండ్ కాంట తెచ్చుకోవాలా ప్రభుజీ వాళ్ళ? సో ఫస్ట్ క్యాంటో ఒకసారి తిరగేద్దామా అనుకున్నాము. ఓకే. ఓకే, సో ఫస్ట్ క్యాంటోలో 19 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఋషి ప్రశ్నలు. సో ఋషి ప్రశ్నల్లో ఏం చూసాము? ఆ, ప్రథమ స్కందం. సో ఆ 6 ప్రశ్నలు అడుగుతారు ఫస్ట్. సో ఈ కాన్వర్జేషన్ ఎవరి మధ్య జరుగుతుందమ్మా? ఫస్ట్ క్యాంటో అది ఫస్ట్ చాప్టర్. సూతుడు సౌనకాది ఋషులు సూతక మునిని సూత గోస్వామి ఋషులకి కదా నాన్న. ఋషుల ప్రశ్నలు. నైమిషారణ్యంలో జరిగిన కాన్వర్సేషన్. ఋషులకి సూత గోస్వామి వస్తే వారందరూ అడుగుతారన్నమాట, మీరు ఎన్నో చెప్పారు, మాకు ఏదైనా చెప్పాలి ఇది అని చెప్పి అడుగుతారు. ఏదైనా చెప్పాలి అంటే అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఏంటి? పరీక్షణ్ మహారాజు సుఖదేవ్ గోస్వామి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏమిటి అని అడుగుతున్నారు, రైట్? సో మంచిగా మీరు చాప్టర్ అన్ని చదువుకొచ్చారు కదా. సో ఈ చాప్టర్ లో మీకు ఎవరికైనా నచ్చిన ఒక టాపిక్ మీద ఎవరైనా మాట్లాడతారా? ఏ శ్లోకాలు? నారదుడిది చాలా బాగుంది నాన్న. ఫస్ట్ చాప్టర్ గురించి. ఫస్ట్ చాప్టర్ అమ్మా. ఓకే ఓకే. ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ 3 శ్లోకాలు. ఓకే. ఫస్ట్ 3 శ్లోకాలు గురించి కొంచెం సేపు మాట్లాడదాం. సో ఫస్ట్ శ్లోకం ఫస్ట్ పేజ్, ఫస్ట్ స్టార్టింగ్ అమ్మా. అది ఎన్నో పేజ్? పేజ్ 1 అమ్మా. ఎవరెవరితో చెప్తారు? 1వ పేజ్. సో ఫస్ట్ పేజ్ ఫస్ట్ శ్లోకం తాలూకా తాత్పర్యం ఎవరు చదువుతారు? చదవనమ్మా. చదవండి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము మొదటి అధ్యాయము, ప్రథమ స్కందము మొదటి అధ్యాయము, ఋషుల ప్రశ్నలు, 1వ శ్లోకము. ఓ ప్రభు శ్రీకృష్ణ, వసుదేవ తనయుడవు సర్వవ్యాపి అయిన భగవానుడవు అగు నీకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. పరతత్వమును వ్యక్తమగు విశ్వముల సృష్టి స్థితి లయములకు పరమ మూల కారణుడును అగుటచే శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానించుచున్నాను. ప్రత్యక్షముగాను పరోక్షముగాను సర్వ సృష్టిల జ్ఞానమును కలిగి ఉన్న అతడు తనకు పరమైన కారణము వేరొకటి లేనందున స్వతంత్రుడై ఉన్నాడు. అతడే తొలుత వేద జ్ఞానమును ఆది జీవి అయిన బ్రహ్మదేవుని హృదయమునందు తెలియచేసెను. అగ్నియందు జలదర్శనము లేదా జలమునందు స్థల దర్శనము వంటి భ్రాంతిమయములైన వాటిచే మనుజుడు మోహగ్రస్తుడగు రీతి అతని కారణముననే మహామునులు దేవతలు కూడా మోహమునకు గురియగుదురు. ప్రకృతి త్రిగుణముల ద్వారా తాత్కాలికముగా వ్యక్తమగు భౌతిక విశ్వములు అసత్యములైనను కేవలము ఆ దేవదేవుని కారణముననే సత్యములుగా గోచరించుచున్నవి. కనుకనే భౌతిక జగము యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమయ్యుండెడి దివ్య ధామమున నిత్యవాసుడైన శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానించుచున్నాను. పరతత్వమైనందునే ఆ దేవదేవుని నేను ధ్యానించును. రెండోది చదవాలమ్మా. మొదటి శ్లోకం తాలూకు తాత్పర్యంలోనే మొత్తం భగవద్గీత అంతా ఇక్కడే కనబడుతుంది. భగవంతుడు శ్రీకృష్ణ పరమ వాసుదేవుడు, నీవే దేవాది దేవుడు, నీకు నేను వందనం సమర్పిస్తున్నాను. నువ్వే పరతత్వము వ్యక్తము విశ్వాల సృష్టి స్థితి లయములకు పరమ మూల కారణం ఒకటి చేత శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానిస్తున్నాను. సో భక్తుడు భగవంతుడి గురించి మొత్తం అంతా చెప్పాల్సినంత 1వ శ్లోకంలోనే చెప్పుకొచ్చేసారు భాగవతంలోనే. ప్రత్యక్షముగాను పరోక్షముగాను సర్వ సృష్టుల జ్ఞానములు కలిగి ఉన్న అతడు తనకు పరమైన కారణముగా వేరొకటి లేనందున స్వతంత్రుడై ఉన్నాడు. అదే వేద జ్ఞానమును ఆది జీవి అయిన బ్రహ్మదేవునికి హృదయమునందు తెలియజేసింది. మనం చెప్పుకొస్తున్నాం భగవద్గీత కృష్ణుడు చెప్పాడని. కృష్ణుడు భగవద్గీత చెప్పకముందు బ్రహ్మదేవుడికి జ్ఞానం అంతా కూడా కమలంలోంచి కమలంలోంచి పుట్టిన బ్రహ్మదేవుడికి హృదయంలోంచి ప్రత్యక్షమై భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చాడు. అటువంటి దేవుడి గురించి ఇదంతా భాగవతం చెప్పుకొస్తున్నారు. అగ్నియందు జలదర్శనము లేదా జలమునందు స్థల దర్శనము వంటి భ్రాంతిమయమైన వాడిచే మనుషుడు మోహగ్రస్తుడు రీతి అతని కారణముగానే మహామునులు దేవతలు కూడా మోహమునకు గురి అవుతున్నారు.
సో భగవంతుని మాయ అన్నది కూడా భగవంతుని తాలూకు తత్వమే, భగవంతుని వల్లనే ఇది జరుగుతున్నది. ప్రకృతి త్రిగుణము ద్వారా తాత్కాలికముగా వ్యక్తముగు భౌతిక విశ్వముల సత్యములైనను కేవలం ఆ దేవదేవుని కారణముగానే సత్యములుగా గోచరించుచున్నవి. సో మనకి కనబడేదంతా కూడా త్రైణ తత్వంతో వస్తున్నది, కానీ భగవంతుని ఉనికి ద్వారానే మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నాము. కనుకనే భౌతిక జగత్తు యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమై ఉండేది దివ్యధామమున నిత్యవాసుడైన శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానిస్తున్నాను. పరతత్వమైనందున ఆ దేవదేవుని నేను ధ్యానిస్తున్నాను. సో ఎందుకు భగవంతుని ధ్యానించాలి, ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించాలో కూడా మనకి మొత్తం అంతా కూడా ఈ 1వ శ్లోకంలోనే కనబడుతుంటుంది. రైట్, 1, 2, 3 శ్లోకాలు ఈ పర్టికులర్ చాప్టర్ లో చాలా ఇంపార్టెంట్. సో 2వ శ్లోకం అలాగే ఎవరు చదువుతారు? రూపమాత చదువుతారా? ఎందుకు ధ్యానించాలంటే ఒకసారి రూపమాత అది చెయ్యెత్తారు. కృష్ణ ఉందమ్మా. హరే కృష్ణ మాత. సారీ లేదు ప్రభుజీ, ఎవరు చదువుతారు అన్నప్పుడు చెయ్యొద్దని ప్రభుజీ, అందరూ మాట్లాడుతున్నారు కదా, హ్యాండ్ రైజ్ అయితే ఈజీ. రెండో చదువుతారామా? చదువుతా. చదవండి. భౌతిక భావన ప్రేరితములైన నియమములన్నింటినీ సంపూర్ణముగా అవగతమనర్చుకోగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవత పురాణము ప్రతిపాదిస్తూ, పరమోత్కృష్ట సత్యమనున్నది మాయకు పరమై సత్య సర్వులకు మంగళదాయకమై ఉన్నది. అట్టి సత్యము త్రివిధ తాపములను నశింపజేయును. మహాముని వ్యాసదేవునిచే అతని పరిపక్వ స్థితిలో రచింపబడిన ఈ శ్రీమద్ భగవద్గీతని పొందుటకు సర్వ విధములుగా యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథము యొక్క అవసరం ఏమున్నది? శ్రీమద్ భాగవత సందేశమును మనుజుడు శ్రద్ధతో అనుభవ చేసినంతనే జ్ఞానముచే దేవదేవుడు అతని హృదయమునందును సుస్థాపితమగుచున్నాడు. హరి కృష్ణ. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ తాత్పర్యాన్ని? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా? నేను చెప్తాను. చెప్పండి అమ్మా. రూపమాతాజీ మీరు చెప్పండి. అదే ప్రభు, ఫస్ట్ దాంట్లో భగవంతుని గురించి చెప్పారు. ఇక్కడేమో దాని గురించి భగవంతుని గురించి ఉన్న భాగవత గ్రంథం గురించి వివరిస్తూ, ఈ భాగవత గ్రంథం వ్యాసదేవుడు ఏ స్థితిలో రాశాడు దీన్ని, పరిపక్వ అంటే ఫుల్లీ అవేర్, ప్యూర్ గా ఉన్నప్పుడు రాసిందనమాట. అందుకనే దీన్ని వేదాలన్నీ యొక్క సమైన పండుతో సమానం అని అంటారు కదా. సో అలాన్ని మనకు అందించారు. ఇది మనకు ఉండగా ఇంకా వేరే గ్రంథాలతో మనకు అవసరం ఏముంది? ఎందుకంటే ఎంతో భగవంతునికి సంబంధించిన జ్ఞానమై ఉంది కాబట్టి డైరెక్ట్ గా. సో ఈ సందేశము మనుజుడు ఎలా వినాలి? శ్రద్ధతో అనుకోతో శ్రవణం చేస్తే ఆ జ్ఞానం భగవంతుడు మన హృదయంలో సుస్థాపితం అవుతాడంట. భౌతిక భావనా ప్రేరితములైన ధర్మములు అన్నింటినీ సంపూర్ణముగా నిరసించి, భౌతిక భావనా ప్రేరితమైన ధర్మాలు అంటే ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష ధర్మం. మనం 4 ధర్మాల గురించి చెప్పుకుంటూ ఉంటాం జనరల్ గా. ఆ 4 కూడా భౌతిక భావనా ప్రేరితమైన ధర్మాలు అని చెప్తారు. అర్థ, కామ, మోక్షం. ఆధ్యాత్మిక ప్రేరితమైన ధర్మం అంటే భక్తి మాత్రమే. ఈ 4 కూడా భౌతిక ప్రేరితమైన ధర్మాలు. అంటే ముందు ధర్మం గురించి ఆలోచిస్తాం, అది అయిన తర్వాత ఎట్లా సంపాదించాలి అని ఆలోచిస్తాం, అది సంపాదించి మొదలుపెట్టింది కామం తీరేదొరికి వెయిట్ చేస్తాం, ఆ తర్వాత మోక్షం గురించి ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా భౌతికంగా ప్రేరేపించబడిన ధర్మాలు అంటున్నారు. భాగవతము ఈ ధర్మాలన్నిటినీ సంపూర్ణంగా నిరసించి, అంటే వీటిని అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు భాగవతం. మాత్సర్యరాహితులైన భక్తులు అంటే కంప్లీట్ ప్యూర్ హార్టెడ్ డివోటీస్, భక్తులు అవగతంగా పరమోత్కృష్టమైన సత్యముని భాగవత పురాణం ప్రతిపాదిస్తుంది. అంటే భాగవతం అర్థం కావాలంటే ఎటువంటి మాత్సర్యరాహిత్యం అంటే ఎటువంటి ఏంటది ఇన్వీనెస్ లేకుండా మనసు సంపూర్ణ ప్యూరిటీతో
ఉంచుకుని భాగవతం చదువుకోగలిగితే అది మనకు చక్కగా అర్థమవుతుంది. అరిషడ్ వర్గాలు అంటారు నాన్న, కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలని 6 ఉంటాయి అన్నమాట. పరమోత్కృష్ట సత్యం అయిన మాయకు పరమైన సత్యమై ఉండి సర్వులకు మంగళప్రదమై ఉన్నది. ఈ భాగవతము మాయకు పరమైనది. అట్టి సత్యము త్రివిధ తాపములకు సమూలముగా నశింపజేయండి. త్రివిధ తాపాలు అంటే ఏంటమ్మా? ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక. కరెక్ట్. ఈ త్రివిధ తాపాలని పూర్తిగా నశింపజేస్తుంట. మహాముని అయిన వ్యాసదేవునిచే రచింపబడిన ఈ భాగవతము భాగవత అనుభూతిని పొందుటకు సర్వ విధములుగా యోగ్యమై ఉన్నది. వేరొక గ్రంథం యొక్క అవసరం ఏమున్నది? శ్రీమద్ భాగవత సందేశమును మనుజుడు శ్రద్ధతో అణుకువతో శ్రవణం చేసినంతటినే తజ్ఞానము చే దేవాది దేవుడు అతని హృదయమునందు సుస్థాపితుడవుచున్నాడు. ఎప్పుడైతే దీనిని శ్రద్ధగా చదువుకుంటామో, అంటే భాగవతం తాలూకు ఇంపార్టెన్స్ ఈ శ్లోకం చెప్తుంది. ఆటోమేటిక్గా భగవంతుడు అతని హృదయంలో స్థాపితుడవుతాడయ్యా. అది 2వ శ్లోకం. 3వ శ్లోకము ఎవరు చదువుతారు? ప్రభామాత చెప్తారమ్మా? హరే కృష్ణ. ఓ భావుకులారా, రసికులారా, వేదవాన్మయమైన కల్పవృక్షం యొక్క పక్వఫలమైన శ్రీమద్ భాగవతం ఆస్వాదించండి. ఇది శ్రీ సుఖదేవ గోస్వామి ముఖత వెలువడి ఉన్నది. తద్దానంగా ఈ ఫలం మరింత మధురంగా విప్పారి దాని అమృత రసం ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది. హరే కృష్ణ. చెప్పండి, మీనింగ్ చెప్పండి. ప్రభామాత అది చెప్తారా? సరే, ఇంకెవరైనా చెప్తారా? ట్రై చేస్తారా? ఈ భాగవతాన్ని కల్పవృక్షము యొక్క పక్వ ఫలమైన ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న ఫలంతో పోల్చారు నాన్న. వేదవాంగ్మయం అనేది కల్పవృక్షం యొక్క పక్వ ఫలమైన శ్రీమద్ భాగవతమును ఆస్వాదించండి, మీరు అదే అనుభవించండి, తీసుకోండి. ఇది ఎవరితో వచ్చింది? శ్రీ సుఖదేవ గోస్వామి ముఖత, ఎవరో కాదు, సుఖదేవ గోస్వామి ద్వారా వచ్చింది మనకి. ఆ ఫలం ఆ కారణంగా ఈ ఫలము మరింత మధురముగా తీపిగా పరిపక్వతకు వచ్చి చూడు, పండిన పండు ఎలా ఉంటుందో దాని అమృత రసము ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది. అందరికీ కూడా అది ఆస్వాదించడానికి సులభంగా ఉంటుంది. సుఖదేవ గోస్వామి ముఖత వచ్చింది కాబట్టి అది అందరికీ కూడా ఆ రసాన్ని, అమృత రసాన్ని ముక్త పురుషులతో సహా సర్వులకు కూడా అది ఆచరించడానికి సులభంగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. జామ పండులాగా, చిలకొట్టిన జామ పండులాగా. కరెక్ట్. వేదవాంగ్మయం అనేది కల్పవృక్షం యొక్క పక్వ ఫలమైన శ్రీమద్ భాగవతం. అంటే వేదాల యొక్క సారం కదా. వేదాల తాలూకా పక్వ ఫలితం అంటే వేదాల తాలూకా సారం ఒక పండుగ అయితే అందులో ఆ రసాన్ని పిండి అందులో ఎంతో పండిన పండు పక్వ ఫలితమైందంటే మోస్ట్ మెచ్యూర్డ్ పండు. చిలక కొట్టి మానవుడు గ్రహింపవలసిన విషయాలన్నీ వేదాల్లో ఉన్నాయని, ఆచరింపవలసిన విషయాలు, గ్రహింపవలసిన విషయాలు అన్ని వేదాల్లో ఉన్నాయి కాబట్టి అది వేదాలలో తాలూకా సారము ఒక పండిన జాంపండు లాంటిది అనుకుంటే అది భాగవతము. అది మనకు ఒక పండిన జాంపండు ఏ పండు రుచిగా ఉంటుంది? చిలకొట్టిన జాంపండు ఇంకా రుచిగా ఉంటుంది. ఆ చిలకొట్టిన జాంపండు లాంటి జాంపండు ఎందుకు అయ్యిందయ్యా అంటే సుఖదేవ్ గోస్వామి ద్వారా వచ్చింది కాబట్టి. సో సుఖదేవ్ గోస్వామి వేదాలలో సారాన్ని ఆయన ఒక భాగవత రూపంలో చెప్పగలిగాడు. ఇది నేర్చుకుంటే, ఇది తెలుసుకుంటే మరి వేదాల వంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని సారము మామూలు సారము కూడా కాదు, బాగా పండిన సారము, చిలకొట్టిన జాంపండు రూపముగా సుఖదేవ్ గోస్వామి దీన్ని తయారు చేశారయ్యా. అందుకు దీనికి మరింత రుచి చేకూరింది. అందుకు దీనిని వృధాపరుచుకోకండి. ఇది ఈ ఫస్ట్ 3 శ్లోకాల్లోని మనకి మెయిన్ నేర్చుకోవాల్సిన విషయాలు, రైట్? ఆ తర్వాత ముందు మాట తర్వాత ఋషులు సుఖదేవ గోస్వామి సూత గోస్వామి యొక్క ఔన్నత్యాన్ని వర్ణించడం,
ఋషులు కలియుగ ప్రజల దుస్థితిని వివరించి వినడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ అడిగిన 6 ప్రశ్నలు. వాళ్ళు 6 ప్రశ్నలు అడుగుతారు. ఏమిటి ఆ 6 ప్రశ్నలను? ఎవరికైనా గుర్తున్నాయమ్మా 6 ప్రశ్నలు ఏమిటి? గుర్తున్నాయి ప్రభు. చెప్పమంటారండి. చెప్పండి రామమూర్తి గారు. ఫస్ట్ క్వశ్చన్, పరమ శ్రేయోదాయకమైనది ఏమిటి? పరమ శ్రేయోదాయకమైనది అల్టిమేట్ గుడ్. అల్టిమేట్ గుడ్. శ్రేయోదాయకం, దానిని మించిన గొప్ప విషయము లేదు. పరమ శ్రేయోదాయకమైనది. జస్ట్ దాని వర్డ్ మీనింగ్ అది, పరమ శ్రేయోదాయకమైనది. ఇంకా నెక్స్ట్, శాస్త్రాల సారాంశం ఏమిటి? ఇన్ని శాస్త్రాలు, వేదాలు, వీటన్నిటి తాలూకా సారాంశం ఏమిటి? ఇందాక ఆల్రెడీ 3వ శ్లోకంలో చెప్పుకొచ్చారు. 3వ శ్లోకంలో చెప్పారు ఇది ఎందుకు అంత గొప్పదైందో. అదే మళ్ళీ అడుగుతున్నారు, వేదాల తాలూకా సారాంశం ఏమిటి. ఇంకా నెక్స్ట్ 3వ క్వశ్చన్, భగవానుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భమున ఎందుకు జన్మించాడు? ఓకే. ఇంకా నెక్స్ట్ 4వ క్వశ్చన్, అవతార విశేషాలు. అవతార విశేషాలు, పురుష అవతారాలు ఏమిటి? ఇన్కారినేషన్, భగవంతుని తాలూకా అవతారాలు, వాటి విశేషాలు ఏమిటి? మనకి భాగవతం కూడా భగవంతుని అవతార కథలే వస్తుంటాయి, రైట్? ఇంకా 5 మళ్ళీ మిగతా వివిధ పురుష అవతారాలు, మిగతా అవతారాలు ఏం గురించి? లీల అవతారాలు, భగవంతుని తాలూకు లీల అవతారాలను కూడా వర్ణించమని అడుగుతున్నారు. ఇంకా తర్వాత శ్రీకృష్ణుడు నిజధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ధర్మ పరిరక్షణ ఎవరికి అప్పచెప్పబడింది? ఏమ్మా, దేన్ని ఆశ్రయించి ఉంటుంది ధర్మం అనేది? ఆశ్రయించుకోవాలి. ఎందుకంటే అప్పటికే కలియుగం కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఈ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పటికే కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి మరి? ఆయన ఉన్నంత కాలము సర్వధర్మం పరిచయించి ఆయనే మొత్తం ధర్మాన్ని రక్షించాడు. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎవరి రక్షణలో ఉంది? ఏంటి పరిస్థితి ఏమిటి? మనం ఇటువంటి సిద్ధాంతాలతో మనం ఆశ్రయం తీసుకోవచ్చు, ఆశ్రయం పొందవచ్చు. ఈ 6 ప్రశ్నలు ఇందులో ఇంపార్టెంట్ అయింది ఈ చాప్టర్లో. అది ఇంకా ఇంకేమైనా ఉన్నాయేమో ఈ చాప్టర్లో ఇంపార్టెంట్వి? ఎవరికైనా ఏమైనా విషయాలు గుర్తుకొస్తున్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా రేవతి మాత్రం చెప్పండి. ఇది ఈ 4 to 8 లో ఎలాంటి గురువు నుంచి మనం వినాలి అని కూడా చెప్పినట్టుంది కదా? ఓకే, అవును. ఋషులు సూత గోస్వామి తాలూకా ఔన్నత్యాన్ని వర్ణించిన దశలోని ఎటువంటి గురువు నుంచి వినాలి? ఇంకా రైట్. ఇంకా ఉత్తమ శ్లోకుడు ఎవరు, ఉత్తమ భక్తుడు ఎవరు, ఉత్తమ గురువు ఎవరు, ఇవన్నీ కూడా ఇందులోనే వచ్చినాయి కదా ప్రభుజీ? ఇందులో వచ్చాయమ్మా. కలియుగంలో మానవ లక్షణాలు కూడా ఇందులో డిస్కస్ చేస్తారు. ఇందులో డిస్కస్ చేశారండి. ఓకే. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామా? సెకండ్ చాప్టర్, భగవతత్వము, భక్తి యొక్క సేవ. మీరు భారతీ మాత చెప్పిన విషయాలు ఇందులో వచ్చి ఉంటాయమ్మా 2వ దాంట్లోని. 2వ చాప్టర్ గురించి ఎవరు మాట్లాడతారు? భగవతత్వము మరియు భక్తి యొక్క సేవ. ఇక్కడ నుంచి వ్యాసదేవులు కాన్వర్జేషన్. సూత గోస్వామి అక్కడి నుంచి చెప్పడం మొదలు పెడతారు, రైట్? పూర్ణ సంతుష్టి. 1-2 క్వశ్చన్స్ కి సమాధానము మనకి ఇక్కడ ఆల్రెడీ రావడం మొదలు పెడతాయి. ఇందులో కూడా పరతత్వం గురించి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. పరతత్వం గురించి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అల్టిమేట్ ట్రూత్ ఏదో ఇక్కడే చెప్పుకుంటూ వస్తున్నారు, రైట్? అదేది ఏ శ్లోకంలో? 6-7 శ్లోకాలు. 6-7 శ్లోకాలు ఎవరు చదువుతారు? 6వ శ్లోకం చదవండి. ఎవరమ్మా? చదవండి అమ్మా. 6వ శ్లోకం చదవండి. హరే కృష్ణ. అధోక్షితుడైన శ్రీకృష్ణ భగవాను ఎడ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను తప్పింపజేయనదే మానవుల పరమధర్మమై ఉన్నది.
ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుత సేవ నిర్హేతుకము అవరోధ రహితమునై ఉండవలెను. మ్యూట్ తీయడం మానేసి 7 చదవండి. దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుత సేవను గుర్చుట ద్వారా మనుషులు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును జగం నుండి వైరాగ్యమును పొందుచున్నాడు. సో ఆ అల్టిమేట్ ట్రూత్ ఏంటది పరతత్వం గురించి గురించి అడిగినప్పుడు ఇక్కడ మొదటి శ్లోకాల్లోని మొదటి అధ్యాయంలోని భౌతిక ధర్మాలను విడిచిపెట్టాలి అన్నారు. దాన్ని దేంతో నింపాలయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తి యొక్క సేవను కలిగింపు చేయనదే మానవుని పరధర్మమై ఉన్నది. అంతే. అదే మొదటి ప్రశ్న జవాబు ప్రభుజీ. మొదటి ప్రశ్న జవాబు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి జవాబు. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తి యొక్క సేవ నిర్హేతుకము అవరోధరహితమునై ఉండవలను. నో కాంట్రవర్సీ. ఏంటయ్యా అంటే కేవలం శ్రీకృష్ణ పరమాత్మతో మీదే భక్తియుక్త సేవ ఉండాలి. ఆ సేవ ఎట్లా ఉండాలి అంటే పూర్ణ సంతృప్తి కొరకు, ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు భక్తియుక్త సేవ నిర్హేతుకు, నో కండిషన్స్, ఏ కండిషన్స్ లేకుండా అవరోధహితమై ఉండవలను. సో సో రోజులో కోరికలు కామ్య కర్మలు ఎవరైతే కోరికలు లేకుండా భగవంతుని నిష్కామ కర్మతో చేస్తారో ఆ విధంగా తయారవ్వాలన్న ప్రభుజీ. గుడ్ క్వశ్చన్. సో మీరే చెప్పండి సమాధానం. సో ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు, సో రోజులో చేసే పనుల్లోని ఎన్ని పనులు ఆత్మ సంతృప్తి కొరకు చేస్తున్నాము కాదు, భగవంతుని ప్రీత్యర్థమే చేయాలి. ఏదైనా ఆత్మ సంతృప్తి కొరకు చేయకపోతే పనులు ఇంకే సంతృప్తి కొరకు చేస్తూ ఉంటాము చెప్పండి. చేసే పనులు, ఒక రోజులో చేసే పనులు ఒకసారి గుర్తు తెచ్చుకుని ఏ పనులు ఇంద్రియ తృప్తి కోసం, అన్ని మన భౌతిక తృప్తి కోసమే ఏ పని చేసినా మనం ఎక్కువగా చేసేది మాక్సిమం ఇంద్రియ తృప్తి కోసమే చేస్తాం. అంతే. లలిత మాత సరే చెప్పండి, మీరు చెప్తున్నారు ఇంద్రియ తృప్తి కోసం. సగం పనులు చేసేది ఇంద్రియ తృప్తి కోసమే చేస్తాం మనం. మిగతా సగం ఆత్మతృప్తి కోసం చెయ్యాలి. సగం పనులు స్థూల శరీరం కోసము, సగం పనులు సూక్ష్మ శరీరం కోసం సూక్ష్మ శరీరం కోసం. అవునవును. ఫస్ట్ ఇంద్రియ తృప్తి కోసం, రెండోది మనస్సు తృప్తి కోసం, లేదా ఆ పని చేయడంతో ఏమా ఆత్మతృప్తి కోసం, ఆత్మతృప్తి కోసం చేసే పనులు చేయగలిగితే మంచిదే. ఆత్మతృప్తి కోసం చేసే పనులు చేయగలిగితే మంచిదే. సో ఒక రోజులో చేసే పనుల్లోని ఆ పని మనకి ఇంద్రియానందాన్ని ఇస్తుందా, మనో ఆనందాన్ని ఇస్తుందా, అహంకారానందాన్ని ఇస్తుందా, ఆత్మానందాన్ని ఇస్తుందా? ఇది క్వశ్చన్ చేసుకోవాలి. ప్రతి పనిలోని ఇది క్వశ్చన్ చేసుకోవాలి. అంతేకాదు ప్రతి పనిలో కాదు, ప్రతి ఆలోచనలో కూడా దీన్ని క్వశ్చన్ చేసుకోగలగాడు. ప్రతి ఆలోచనలో కూడా దీన్ని క్వశ్చన్ చేసుకోగలగాడు. కేవలం యాక్షన్లోనే కాదు, కర్మలోనే కాదు, ప్రతి ఇంటెన్షన్లో కూడా. ఇంటెన్షన్ వర్సెస్ యాక్షన్ అంటే మనకి ఉన్న స్వేచ్ఛని భగవంతుని కోసం అర్పించగలిగితే అది మాత్రమే ఆత్మసంతృప్తిని ఇస్తుంది. అది మాత్రమే ఆత్మసంతృప్తి. ప్రతి పని కృష్ణుడితో మనం లింక్ చేస్తే అది మనకి సాటిస్ఫై, ఆత్మతృప్తిని అదే ఇస్తుంది. ఏ పని చేసినా కృష్ణుడి కోసం చేస్తున్నాం అనే ఆలోచన మనకి ఆత్మతృప్తిని ఇస్తుంది. అది మాత్రమే ఆయన్ని ఆనందపరుస్తుంది. ఆయన ఎప్పుడైతే ఆయన ఆనందపడతాడో అప్పుడే ఆత్మతృప్తి వస్తుంది. చేసే ప్రతి పనికి ఎవరో ఒకరు ఆనందపడాలి. మనము ఆయన ఇద్దరిలో ఒకరు ఆనందపడతాం. ఎప్పుడు మనం ఆనందపడుతున్నాము? ఇంద్రియ తృప్తి వలన, ఇంద్రియానందం వలన, లేదా సూక్ష్మ శరీరం మనస్సానందం వలన, అహంకారం ఆనందం వలన మనం ఆనందపడుతున్నాం. లేదు మనకున్న స్వేచ్ఛ, మళ్ళీ అదే మాట నేను వాడతాను, మనకున్న స్వేచ్ఛని భగవంతుని ఆనందపరచడానికి వాడగలిగితే
కళ్ళు ఇచ్చాడు భగవంతుడు. ఆ కళ్ళుతోని మనము వేరొకటి చూసి ఆనందపడుతున్నామా, భగవంతుని విగ్రహం చూసి ఆనందపడుతున్నాం? కృష్ణ, నువ్వు ఈ కళ్ళు ఇచ్చావు, చూడు, నీ విగ్రహాన్ని చూసి నేను ఎంత ఆనందపడగలుగుతున్నానో చూడు అయ్యా. ఆనందపడడం వేరు. మళ్ళీ మన భావన ఎట్లా ఉండాలంటే, నువ్వు ఇచ్చిన కళ్ళు నిన్ను చూడడానికి నేను ఉపయోగించలేకపోతే ఎందుకు, ఇది ఎందుకు ఉపయోగించడం కాదు, అలా ఉపయోగించి ఆనందపడగలుగుతున్నాను అన్న భావన ఉన్నప్పుడు ఆత్మతృప్తి కలుగుతుంది. అదే పరమధర్మము. అన్నిటికంటే ద అల్టిమేట్ ట్రూత్ ఏందయ్యా అంటే, భగవంతుడు ఒక భక్తియుక్త సేవను కలిగింపు చేయనిదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము అవరోధహితమై ఉండాలి. అంటే దానికి ఏం కండిషన్స్ ఉండకూడదు. ఎప్పుడు కండిషన్స్ ఉండకుండా పోతాయి? మనకున్న స్వేచ్ఛని ఆయన ఆనందము కోసము గడపగలిగినప్పుడు మాత్రమే ఆయన సంతోషపడతాడు. అది ఎట్లా జరుగుతాయి అంటే, మనం చేసే ప్రతి కార్యములోని కూడా ఈ కార్యము వలన కృష్ణుడు సంతోషిస్తాడా లేదా, ఈ కార్యము వలన కృష్ణుడు ఏ విధంగా సంతోషపడడానికి అవకాశం ఉంది, అది ఆ అవకాశము లేకపోతే ఆ కార్యం చేయడం వలన భక్తియుక్త ప్రయోజనం అయితే లేదు, భగవత్ ప్రయోజనం అయితే లేదు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి భక్తియుక్త సేవను కూర్చడం ద్వారా మనుషుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును, జగము నుండి వైరాగ్యమును పొందుచున్నాడు. ఎప్పుడైతే ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్తాయి, రెండు కలిసి వెళ్తాయి, ఎప్పుడైతే మనం అటువంటి సేవలు చేయడం మొదలు పెట్టగలుగుతున్నామో అప్పుడు మనకు భగవంతుని చేరగలిగే జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. ఈ భౌతిక ప్రపంచం మీద వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? మళ్ళీ భౌతిక ప్రపంచం మీద వైరాగ్యం అంటే ఇది వద్దు అనుకోవడం కాదు, దీనికంటే గొప్ప ఆనందాన్ని పొందగలిగే స్థితికి వెళ్ళడం వలన దీని మీద వైరాగ్యం వస్తుంది. లేకపోతే అది మళ్ళీ పెట్టిడు వైరాగ్యం అయిపోతుంది, తెచ్చిపెట్టుకున్న వైరాగ్యం అయిపోతుంది. అది తెచ్చిపెట్టుకున్న వైరాగ్యం అయిపోకూడదు. అటువంటి వైరాగ్యంలో ఎక్కువసేపు నిలబడలేదు. ఎక్కువసేపు ఆ ఆత్మానంద స్థితిలో నిలబడగలాలి అంటే ఆ వైరాగ్య భావన మనకున్న భక్తి భావనలోంచి రాగలగాలి. ఎటువంటి ఆ భక్తి భావనలోంచి ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే, చేసే ప్రతి కార్యంలో ఈ అరగంట క్లాసులో కూర్చుంటే కృష్ణుడు సంతోషిస్తాడా, వేరొక పని చేస్తే కృష్ణుడు సంతోషిస్తాడా అని ఆలోచించి ఈ అరగంటని ఇక్కడ క్లాసులో కూర్చుంటడం అన్నది మనకున్న ఆ అరగంట స్వేచ్ఛని భగవంతుని కోసం ఉపయోగించిన వాళ్ళం అవుతున్నాం కాబట్టి, భగవంతుడికి మనం అంటే నచ్చుతాం కాబట్టి మనకి ఆత్మానందం కలుగుతుంది. అది ఆ ఫస్ట్ క్వశ్చన్ తాలూకు మీనింగ్ మనకి ఈ 6-7 శ్లోకాల్లో కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా 8 నుంచి 15 శ్లోకాలు విద్యుత్ ధర్మములన్నీ కూడా మోక్షము కొరకే. అంటే మనం చేసే ధర్మాలన్నీ కూడా మోక్షము కొరకు చెయ్యకపోతే ఆ ధర్మం వలన ప్రయోజనము లేదు. మనం దేనినైతే ధర్మముగా భావించుకుంటూ వెళుతామో అది మోక్షానికి దారి తీయకపోతే అది ధర్మమే కాదు, అది మనం చేయవలసిన కార్యము కాదు. మోక్షం వైపు వెళ్ళడం అంటే మనకి భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళగలిగాం. మనకి మోక్షం అంటే మళ్ళీ ఏంటి? మోక్షాలు 4 రకాల మోక్షం ప్లస్ 5 రకాల మోక్షాలు ఉంటాయి. ఏంటివి? సారూప్యము, సాయుధ్యము, ఆత్మనివేదన, సాయుష్ట, సాలోక్య. పదాలు అర్థమవుతున్నాయమ్మా? సాలోక్య అంటే సారూప్య కదా ప్రభుజీ? సారూప్య ముక్తి అంటే 5 రకాల ముక్తులు. 5 రకాలు ఏమ్మా? భగవంతుని కలిగి ఉండుట, భగవంతుడి లోకంలో ఉండుట, సాలోక్య అంటే సాయుధ్యం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం, ఆయన లోకంలో ఉండడం. సారూప్య అంటే
సమాన రూపాన్ని పొందగలడు. భగవంతుడితో సమాన రూపాన్ని పొందగలడు. సాయుష్టియ అంటే ఆయన ఐశ్వర్యాలన్నీ కూడా మనకి కూడా ఉండగలడు. ఆయనకున్న ఆ అష్టైశ్వర్యాలు, ఆ 6 లక్షణాలు మనకి కూడా ఉంటాయి. ఇంకా ఆయనకి సామీప్యం అంటే ఆయన దగ్గరగా కూర్చుని ఆయనకి సేవ చేయగలడు. ఆయనకి దగ్గరగా కూర్చుని సేవ చేయగలడు. ఇవి 4 రకాల ముక్తి మార్గాలు. మనకి 5వ ముక్తి మార్గం బ్రహ్మంలో కలవడము, అది 5వ రకం ముక్తి మార్గము. దాని గురించి మనం ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 4 రకాల ముక్తి మార్గాల్లోని 4 రకాల ముక్తి మార్గాలు మనకున్న ఏంటది క్యాపబిలిటీని బట్టి, డిజర్వబిలిటీని బట్టి భగవంతుడు ఒకనొక ముక్తి మార్గం ఇస్తాడు. అది ఎట్లాగ వస్తుందయ్యా అంటే కేవలము భక్తియుక్త సేవలో మాత్రమే వస్తుంది. ఇంకా 3వ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఆల్రెడీ 4వ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు ఇక్కడ. సమాధానం ఎక్కడ? ఫస్ట్ అధ్యాయంలో 34వ శ్లోకంలో 3వ ప్రశ్న రాసింది కదండి. 34వ శ్లోకం 34వ శ్లోకంలో 3వ ప్రశ్న సమాధానం వస్తుంది. 30 నుంచి 33లో 4వ ప్రశ్నకు సమాధానం వస్తుంది. సరే, 4వ ప్రశ్న ఏంటండి బావగారు? శ్రీకృష్ణ భగవాన్ అవతార విశేషాలు. సో ఈ 4వ ప్రశ్న సమాధానాలు మనకి 30 నుంచి 33వ శ్లోకంలోని ఆ అవతార విశేషాలు ఎక్కడి నుంచి చెప్పుకొచ్చారు? కారుణ్యోదాక్షాయ విష్ణువు, క్షీరోదక సాయి గర్భోదక సాయి, ఇంకా 33వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి సరే 30, 31, 32, 33 ఎవరిని చదువుతారా? భారతి మాత చదవండి. సృష్ట్యారంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలచియుండి అంతరంగిక శక్తి ద్వారా సత్ అసత్తులను సృష్టించెను. వర్షం చదివైన ప్రభుజీ. 31, 32, 33 కూడా. భౌతిక జగమును సృష్టించిన పిమ్మట భగవానుడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతి జన్య త్రిగుణములను కూడి ఉన్నను సాధారణ వ్యక్తి జీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్య స్థితిని కూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండును. అగ్ని దారువు దానంతటను వ్యాపించియుండు రీతి దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మనిగా సమస్తమునందును వ్యాపించి ఉండును. కనుకనే అద్వితీయుడైన ఆ భగవానుడు బహురూపినిగా గోచరించును. పరమాత్ముడు 33 కూడా చదివేనా ప్రభుజీ? 33 చదవండి. పరమాత్ముడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితులైన జీవుల దేహములందు ప్రవేశించి వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావమును అనుభవించినట్లుగా చేయుచున్నారు. 34 కూడా దీనికి ఆన్సరే అనుకుంటున్నాను ప్రభుజీ. 3వ ప్రశ్నకి సమాధానం అండి. 34 ఓకే. సో ఈ 4 శ్లోకాలు కూడా భగవంతుని తాలూకా రూపాల గురించి, మనకి అవతారాల గురించి అడిగితే దానికి సమాధానంగా సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి నుంచి విన్న మాటను చెప్పుకొస్తున్నారు. ఏం చెప్పారయ్యా అంటే భగవంతుడు సృష్టి ఆరంభమున వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఉండి ఆంతరంగిక శక్తి ద్వారా సత్తుల్ని సృష్టించాడు. అంటే మనకి కారణోదాక్షాయి విష్ణువు గురించి చెప్పుకొస్తున్నారు బేసికల్ గా. అట్లాగే నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి గర్భోదక్షాయి విష్ణువు, క్షీరోదాసాయి విష్ణువు 1వ శ్లోకంలోని 32, 33 శ్లోకాలకు వచ్చేసరికి 32లో పరమాత్మ తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 33వ శ్లోకంలోనే ఆ పరమాత్మ తత్వంతో ఆయన అందరి హృదయంలో ఉండి వాళ్ళ మనస్సు, తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావం అనుభవించినట్లుగా చేయుచున్నారు. సో మన కోరికని తీర్చే విధానాన్ని కూడా ఆయనే చూస్తున్నారు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. అది 33. 34వ శ్లోకంలోకి వచ్చేసరికి ఈ విధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మానవులు, జంతువులు మున్నగు జీవులతో నిండి ఉన్న సర్వలోకముల్ని పోషించుచున్నాడు.
శుద్ధ సత్వమునందు స్థితి అయిన వారులను ఉద్ధరించుటకు అతను అవతారములు దాల్చి పెక్కు లీలలు గావించు అవతారములను దాల్చి పెక్కు లీలలను గావించు. ఎందుకయ్యా అన్న అవతారాలు, లీల అవతారాలు ఎందుకు ఎత్తారు అంటే ఆ అవతారాలు ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో కూడా చెప్తున్నారు అన్నమాట. సత్వగుణమునందు స్థితి లేని వారిని ఉద్ధరించుటకు కేవలము అతని భక్తులని ఆ గురించి అయినా అవతారాలు ఎత్తుతున్నారయ్యా, వాళ్ళని ఉద్ధరించడం కోసమే ఈయన అవతారాలను ఎత్తుతున్నారు అని చెప్పారు. మనకి మళ్ళీ అవతారాల తత్వాలన్నీ కూడా నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి. రైట్, ఇది రెండో చాప్టర్. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో జనరల్ గా చాలా రివిజన్ టైప్ లో వెళుతున్నాము, బట్ ఎక్కడైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే ఆపుతాం. భౌతిక క్లేశముల్లో కొట్టుమిట్టాడుతున్న వాడిని రక్షించడానికి, భగవద్ధామం చేర్చడానికి అని అవతారాలని చెప్తున్నారు కదా ప్రభుజీ. మరి భగవంతుడు అందరిని ఒకే రకంగా చూస్తాడన్నప్పుడు మరి అందరినీ భగవద్ధామానికి చేర్చాలి కదా ప్రభుజీ. అతని ప్రయత్నం కూడా అదే, అతని కోరిక కూడా అదే. ఆ విధంగా అతను అందరినీ సమానంగానే చూస్తున్నాడు. కానీ అందరి కోరికలు సమానంగా లేవు. ఎవరి కోరికని వాళ్ళకి తీర్చడానికి ఆయన తీర్చే దిశలో ఆయన అందరినీ సమానంగానే చూస్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా. కానీ మనం ఆయన మనందరినీ ఉద్ధరించడానికి ఉన్నారు. నేను ఎప్పుడు రెడీ అయితేనే అప్పుడే ఆయన డోర్ తీసి బండి ఎక్కమంటున్నారు. అందరినీ బండి ఎక్కించడానికి రెడీగా ఉండడంలో ఆయన అందరినీ సమానంగానే చూస్తున్నారు. ఎవరు రెడీగా ఉంటే వాళ్ళు బండి ఎక్కిస్తారు. ఎప్పుడైతే మనం రెడీగా ఉన్నామో మనం రెడీగా ఉండే వరకు ఆయన వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో కాలచక్రం తిరిగిపోతూ ఉంది. ఈ ప్రాసెస్ కాలచక్రం ఎవరి కోసమో ఆగదు. రెండు సైమల్టేనియస్ గా జరుగుతున్న విషయాలకి. మనకి సినిమా చూసినప్పుడు రెండు స్టోరీ ట్రాక్స్ నడుస్తుంటే చూసారా, ఆ విధముగా మాట. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలంటే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఇది కరెక్ట్ గా చెప్పారు. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఇది. మనం దాన్ని ఏం చేస్తామో టైం ఉన్నప్పుడే సంపాదించుకోవాలన్న దాంట్లో వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే జీవితం దేవుడు పిలుపు రాగానే మనం అందుకోగలగాలండి. ఆధ్యాత్మిక చింతన కోసం వచ్చిన సామెతలే, దానిని మనం భౌతిక సామెతల కింద మార్చేసుకున్నాం. అందరూ కూడా వినలేకపోతున్నారు కదా ప్రభు. ఇప్పుడు భాగవతం ఉందని చాలా మటుకు తెలియదు ఎవరికి. ఆయన ఎంత తీసుకెళ్దామని ఆయన మనం తెలుసుకోగలగాలి. అదే అంటున్నాను, ఆయన కృపంటేనే మనం తెలుసుకోగలుగుతాం. రూపమాత చెప్పండి అమ్మా. హరే కృష్ణ. ఇందాక మా ప్రశ్నకి ఒక లెక్చర్ లో విన్నాను ప్రభుజీ, ఎందుకు అని. దానికి ఆన్సర్ ప్రభుజీ ఏమిచ్చారంటే, మనం కూడా ఎప్పుడు ఎటర్నల్ గా భగవద్ధామంలోనే ఉండేవాళ్ళం అంట. కానీ కృష్ణుడి మీద అసూయ వల్ల కృష్ణుడికే ఎందుకు అందరూ ఇస్తున్నారు, నేను కూడా తీసుకుంటాను అని మనము తనకంటే కృష్ణుడి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండాలి అని కోరిక మనకు వచ్చి రావటం మూలంగా మనము అలాంటి వాళ్ళ కోసం ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేసి అలా ఫ్రీ విల్ ఇచ్చి ఎవరైతే ఇండిపెండెంట్ గా కృష్ణుడితో కాకుండా ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నారో వాళ్ళ కోసం ఇదంతా సృష్టించాడంట. అందుకని మనం ఇక్కడికి వచ్చి మనం ఇంద్రియ భోగాల గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మ యొక్క స్థితిని అర్థం చేసుకోవట్లేదు అనమాట. ఎప్పుడైతే మనం రెడీ అయ్యామో ఆ మలినాలన్నీ పోగొట్టుకుని ఇది కాదు ఇంకా మన ఆత్మస్థితి మనకు తెలిసినప్పుడు అప్పుడు అలాంటి వాళ్ళకి ఈ భాగవతము కృష్ణుడు అందిస్తాడంటే జ్ఞానాన్ని. అలాంటి వాళ్ళు రెడీ అయినట్టు అనమాట. వాళ్ళకి ఇది అంది వాళ్ళు మళ్ళీ అసూయారహితులై వాళ్ళు ఆ ధామానికి వెళ్తారంట. సారీ ప్రభుజీ, అందరూ మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు చెప్పాలని. హరే కృష్ణ. కరెక్ట్ గా చెప్పారు. మనకున్న ఆ చిన్న స్వేచ్ఛని భగవంతుని మీద అసూయ కోసం వాడి దానిని ఆ కోరిక తీర్చుకోవడానికి భగవంతుడా ఇదేదో అక్కడేదో బాగుంది, అది ఒకసారి చూసొస్తాను అని చెప్పు వచ్చి ఇక్కడే పడిపోయి ఉండిపోతున్నాం. ఇంకా ఆయన వదిలేసి వేరే వాటి కోసం పరిగెట్టాం ప్రభు, అందుకే ఇక్కడ అంతేనమ్మా, అంతే. ఆయన వదిలేసి వేరే వాటి కోసం ఆయన ఏం పట్టించుకోవట్లేదు. సరే నాన్న వెళ్ళి చూసిరా, నువ్వు వెళ్ళి వచ్చేదాకా నేను వెయిట్ చేస్తుంటాను. నీకు ఏంటి కావాలనుకుంటున్నావు అవన్నీ నేను సమకూరుస్తాను. నువ్వు అందులో ఆనందం ఉందనుకుంటున్నావు, ఏదో రోజు తెలుసుకోగలుగుతావు అందులో ఆనందం లేదని. ఆనాడు నేను రెడీగా ఉన్నాను.
అది. అవును అది దాన్నే పూర్వజన్మ వాసనలు అని కూడా అనొచ్చా ప్రభుజీ? దీనిని ఇప్పుడు వేరే వాటి కోసం వెంపర్లాడుతున్నాం కదా, అవును. సో భగవంతుడి పాజిటివ్ కోసం కాకుండా మరి అవి కూడా ఎన్ని పూర్వజన్మ వాసనలు పోవాలి కదా ప్రభుజీ. ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతే గాని మనం భగవంతుని పాదాల దగ్గరికి చేరలేం. ముందు అవి పోగొట్టుకోగల స్థితికి మనం రావాలి. అది అది పోగొట్టుకోవాలి అంటే నామం పట్టుకోవాలి అంటున్నారు నామం ప్రభుపాదులు వారు. పట్టుకొని ఇక నిత్యము నామస్మరణతో ఉంటేనే ఒక్కొక్కటి మనల్ని అవే వదిలిపోతాయి ప్రభుజీ. మనం కూడా వదిలించుకోవక్కర్లేదు. అవి పోగొట్టుకోవాలి అని తెలుసుకోవడమే గొప్ప స్టెప్. అర్థమవుతుంది కదమ్మా? మాయలో పడిపోతున్నాం అది కదండి. పోగొట్టుకోవాలి అని ఎప్పుడు తెలుస్తుంది? వాటిలో ఆనందం లేదు అని భావన వచ్చిన తర్వాతనే అవి పోగొట్టుకోవాలి అన్న భావన వస్తుంది. అయితే అంతవరకు ఇంకా అందులోనే ఈ ఒక్కటి బాగుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది, ఈ ఒక్కటి బాగుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది, ఈ ఒక్కటి బాగుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది, ఇది కూడా పొందితే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఈ కారు కాదు ఆ కారు ఉంటే బాగుంటుంది, ఆ కారు కాదు ఆ ఇల్లు ఉంటే బాగుంటుంది. ఏదో స్థితిలోని సరే టైం అయిపోతుంది, ఈ ఆనందం వీటిలోనే పడిపోయాను అన్న భావన ఎప్పుడు రావడం మొదలు పెడుతుంది అప్పుడు భగవంతుడు. ఇంకా ఒకసారి హైదరాబాద్ పెట్టి లొకేషన్ లో బుకింగ్ సంజయ్ ఐటమ్ నెక్స్ట్ ఇంకెవరు అడుగుతున్నారు? జగదమ్మ మాతాజీ ఇది చెప్తున్నారు. నెక్స్ట్ చాప్టర్ ఒకసారి వెళ్దామా? అన్ని భగవంతుడికి అర్పిస్తే చెప్పండి. మనస వాచ కర్మణ అన్ని భగవంతుడి గురించి మాట్లాడినప్పుడు మనకి అప్పుడు భగవంతుడు దొరుకుతాడు అంటారండి. అది ఇందాక అనుకున్నాం కదమ్మా, కేవలం కర్మే కాదు దాని ఆలోచన కూడా, ఇంటెంట్ కాదు, చేసే పనే కాదు దాని ఆలోచన విధానం కూడా. అదే మనసా వాచా కర్మణ. మనసా వాచా కర్మణ, వాచా కర్మణ రెండు కూడా స్థూల శరీరానికి సంబంధించింది. మనస అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ముందు స్థూల శరీరం మనం ప్రయత్నించాలి కదా. ప్రయత్నం అంటే శరీరం ఉండాలి కదా. ఏమా ప్రయత్నం చేయాలంటే శరీరం ఉండాలి కదా. శరీరం ఉన్నప్పుడే అన్ని చేసుకోవాలి. స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు కూడా భగవంతునికి అర్పించగలగాలి. సూక్ష్మ శరీరం తాలూకా కామ్యకర్మలు, అట్లాగనే మా సూక్ష్మ శరీరంలోంచి వచ్చిన ఆలోచన విధానాన్ని, ఈ రెండింటిలో ఉన్న స్వాతంత్రాన్ని ఆయన ఆనందం కోసం ఇవ్వగలరు. నెక్స్ట్ మూడోది, శ్రీకృష్ణ భగవానుడు సర్వ అవతారములకు మూలము. సో ఇదే మూల అవతారము. అంటే మనం రకరకాల అవతారాల గురించి మాట్లాడుకుంటాము, కానీ అందులోని మూల అవతారం ఏదై అంటే శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే మూల అవతారము అని చెప్పి ఈ చాప్టర్ అంతా మనకు చెప్పుకొస్తుంది. 1 నుంచి 5 అధ్యాయ శ్లోకాలు పురుషావతారాల గురించి, మళ్ళీ 6 నుంచి 29 మిగతా అవతారాలు, కానీ వాటి మూలం శ్రీకృష్ణుడు. ఊహాత్మకమైన విరాట్ రూప భవనము, భౌతిక జగత్తునందు జీవుని రూప భవనం. నాకు గుర్తులేదు ఈ టాపిక్ ఏంటో. 30-34 భగవాను వర్ణించుట అర్థం తెలుసుకుంటా. 30-34 ఇమాజినరీ మెటీరియల్ ఫార్మ్స్ ఆఫ్ జీవ అండ్ విరాట్ రూపం. ఓకే విరాట్ రూపము ఊహాత్మకమైనది. మన విశ్వరూపం గురించి చెప్తాం కదమ్మా, అదంతా ఊహాత్మకమైనది. అంటే అది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. 34వ శ్లోకం 3వ అధ్యాయంలోని ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి. కారణోదకసాయి విష్ణువు, గర్భోదకసాయి విష్ణువు, క్షీరోదకసాయి విష్ణువు. కారణోదకసాయి విష్ణువు అంటే మూలం అండి. మూలం అక్కడి నుంచి నాభి నుంచి బ్రహ్మ వస్తారు. బ్రహ్మ 14 లోకాలు వస్తాయి. ప్రతి విష్ణువులోనూ కూడా గర్భోదకసాయి ఉంటారు మొత్తం సృష్టికి. క్షీరోదక సాయి విష్ణు అంటే అన్ని సజీవ నిర్జీవ దాంట్లో కూడా అన్ని పరమాత్మ రూపంలో ఉండేది క్షీరోదక సాయి. ఇది 29వ శ్లోకం దాకా మిగతా అవతారాలన్నీ కుమారులు, 9 కుమారులు, ఇంకా సనత్ కుమారులు, వరాహ అవతారం, ఇవన్నీ అవతారాల గురించి వరుసగా చెప్పి వెళ్ళిపోతారు. ఏమండి, అంతే కదా?
7వ శ్లోకం వచ్చేసరికి ద్వితీయ అవతారం వరాహావతారం. 7వ శ్లోకం వరాహావతారం గురించి. 8వ శ్లోకం వచ్చేసరికి నారదుడి గురించి, తర్వాత నరనారాయణుడు, కపిలముని, దత్తాత్రేయుడు, ప్రజాపతుల గురించి, అలా వరుస శ్లోకాలన్నీ చెప్పి వెళ్ళిపోతున్నాయి 25 దాకా. అలాగే మనకి 26వ శ్లోకం వచ్చేసరికి భగవంతుని అవతారాలు ఎన్నో ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పగలిగిన కూడా మనకి 26వ శ్లోకం. ఓ బ్రాహ్మణులారా, అక్షయమైన జలము నుండి ప్రవహించు స్వల్ప ప్రవాహం వలె శ్రీహరి అవతారములు అసంఖ్యాకములుగా ఉన్నవి అని చెప్తున్నారు 26కి వచ్చేసరికి. 27 మహావీర్యోధుల ఋషులు, మునులు, మనువులు, దేవతలు, అంటే మనుకుంతటి వారందరూ కూడా శ్రీహరి యొక్క అవతార అంశములు లేదా కళావతారంలో ఉన్నారు. ప్రజాపతులు కూడా అందుకలరు. ఇవన్నీ కూడా అందులో భగవంతుని తాలూకా పవర్ నుంచి ఆయన విభూతులతో చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ 28 శ్లోకానికి వచ్చేసరికి ఇప్పటి వరకు పేర్కొన్న అవతారములన్నీ భగవాన్ అంశావతారములు లేదా కళావతారంలో ఉన్నాయి, కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడై ఉన్నాడు. దానవులచే కలతో సృష్టింపబడినప్పుడల్లా అటు అవతారములు లోకం నుండి వ్యక్తమవుచుండు. భక్తులు రక్షించుడికే అట్లు భగవానుడు అవతరించుచుండును. 28వ శ్లోకంలో క్లియర్ గా మనకు చెప్తున్నారు, భగవంతుని అవతారం మాత్రం స్వయం అవతారము. స్వయంగా భగవంతుడే శ్రీకృష్ణుడి రూపంలో, శ్రీకృష్ణుడే భగవంతుడు, భగవంతుడే శ్రీకృష్ణుడి కింద వచ్చాడు. అదే స్వయం అవతారము అని చెప్పుకొస్తున్నారు. రైట్. 34 విరాట్ రూపం గురించి, విశ్వరూపం గురించి. ఇంకా అక్కడి నుంచి 35 నుంచి 39 భగవాను ఎట్లాగా అర్థం చేసుకోవాలి, భగవాన్ గుణగుణాలు ఎట్లాగా అర్థం చేసుకోవాలి. 35వ శ్లోకం చదువుతారు బాబు గారు కొన్ని. హరే కృష్ణ. ఈ విధముగా మహాత్ములైన వారు అజుడును అకర్తృడును వేదగుహ్యుడైన భగవానుని జన్మ కర్మలను వర్ణించి ఉన్నారు. అతనే ఉత్పత్తి అయి ఉన్నాడు. అమోఘ లీలామయుడైన భగవానుడు షడేంద్రియములకు ప్రభువును, షడ్విభూతి పూర్ణుడును అయి ఉన్నాడు. తన కార్యములచే ఏమాత్రము ప్రభావితుడు కాకుండా అతడు విశ్వములను సృష్టించి పోషించి లయం కావించుచుండు. ప్రతి జీవి యందును వసించు ఆ దేవదేవుడు సదా స్వతంత్రుడై ఉండును. అంటే ఇక్కడ తనొక్కరు అన్ఎఫెక్టెడ్ గా ఉంటారు, మిగతా ఎఫెక్ట్ అవుతారు. అమోఘలీలమైన భగవానుడు షడ్ేంద్రియములకు ప్రభువు, షడ్విభూతి పూర్ణుడు అయి ఉన్నాడు. తన కార్యములచే ఏమాత్రం ప్రభావితులు కాకుండా అతను విశ్వమును సృష్టించి పోషించి లయమును గావించుచుండు. కానీ వీటేవి కూడా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయు, వీటన్నిటికీ అతీతంగా ఉన్నాయి. మిడిల్ లెటర్స్ అంటే ఇంటి అడ్రస్ 37. ఇది కూడా బాగుంది. నాటకమునందలి నటునలే వర్తించుచు భగవానుని నామరూప లీలల యొక్క దివ్యత్వమును అజ్ఞానులైన మూర్ఖులు అవగతము చేసుకొనజాలరు. అట్టి వాటిని మనస్సులో భావించుట గాని వాక్ ద్వారా పలుకట గాని వారికి సాధ్యము కాదు. ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తారు కదా ప్రభుజీ, మూర్ఖులైన వారికి అవగతం చేసుకొనజాలరు భగవంతుని లీలలు. మనం ఎంత కష్టపడినా సరే వాళ్ళకి ఆ స్థితి దాటిందే అర్థం కాదు, నెక్స్ట్ రాధాంగ పాణి అయిన శ్రీకృష్ణ భగవాన్ చరణ కమలం గురించి ఏంటంటే అసలు ఏమ్మా మనకేనా ఆయన గురించి అంత తెలియదు కదండి, అంత తెలియదు కదండి అంటే కనీసం తెలుసుకోవాలని కుతూహలమైన ఉంటుంది. తెలియజెప్పే వాళ్ళు ఉంటే మనకు తెలుసుకునే అవకాశమైనా ఉంది. ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ, మూర్ఖులైన వారికి మనస్సులో భావించుట గాని వాక్ ద్వారా పలుకుట అది కూడా చేయలేరని చెప్తున్నారు ఈయన. మనలో ఎంత తమోగుణం ఉన్నా, మూర్ఖత్వం ఉన్నా, ఎంత భగవంతుడి గురించి చెప్పినా ఏదో సినిమాలో చెప్పినట్టు నారాయణ అంటే పీచు అన్నట్టుగానే అయిపోతుంది అనే ఉద్దేశంతో చెప్పినట్టున్నారు ప్రభుజీ ఇక్కడ. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచకి, మన భగవద్గీతలో శ్లోకం వస్తుంది కదా, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత నేను వాళ్ళకి అర్థమవుతున్నాను. కానీ అటువంటి వాడు చాలా అరుదయ్యా. వాసుదేవ సర్వమితు
మహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే అన్నిటికీ, శ్రీకృష్ణ పరమాత్ముడే దేవాది దేవుడు అని తెలుసుకోగల మహాత్ముడు చాలా అరుదయ్యా అని చెప్పి వస్తారు. అదే మాట మనకి జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆ ప్రయత్నం ఉంటే మంచిదని ఆటోమేటిక్ గా వస్తుంది. మన ముందు ఆ తపన ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది. తపన ఉంటే ఆయన అనుగ్రహంతోనే మనం అందరూ కలిసి చదువుతున్నాం కూడా కదండి. ఆయన అనుగ్రహంతోనే ఇంతమంది కలిసి చదువుతున్నాం. అది కూడా ఎప్పుడు మాతాజీ మనలో ఎప్పుడైతే మూర్ఖత్వం వీడి కొంచెం సత్వగుణంలోకి చేరగలుగుతామో అప్పుడే వినగలుగుతాం మాతాజీ. ఇది కూడా 29 ఈ జగమునందు అటువంటి విచారణలు గాంచుట ద్వారా ఎవరైనా ధన్యులను తత్వజ్ఞాన పూర్ణులను కాగలరు. ఏలైనా ఆ విధముకు ప్రశ్నలే లోకనాథుని శ్రీకృష్ణ భగవానుడి దివ్యముగు ప్రేమను ఉత్పన్నము చేసి ఘోరమైన జన్మ మృత్యు పరంపరం నుంచి 100కు 100 పాళ్ళు అభయం నసుకుచున్నవి. ఎటువంటిదంటే మీరు 38వ శ్లోకంలో చదవాలి. రాధంగ పాణి అయిన శ్రీకృష్ణ భగవాను చరణ కమలములకు నిష్కపటముగాను నిక్షేపరహితముగాను అనుకూలముగాను సేవను అనురించే వారే ఆ విశ్వ సృష్టికర్త యొక్క వైభవమును శక్తిని దివ్యత్వను సంపూర్ణంగా అవగతం చేసుకొనగలుగుతారు. మీరు అడిగారు కదమ్మా జగదంబ మాతాజీ, దాని ఆన్సర్ 38వ శ్లోకంలో వస్తుంది. ఎవరు అర్థం చేసుకోగలరయ్యా అంటే చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుని యొక్క వైభవమును శక్తిని దివ్యత్వను సంపూర్ణంగా అవగతం ఎప్పుడు జరుగుద్దాయి అంటే ఆయన చరణ కమలములకు నిష్కపటముగాను నిక్షేపరహితముగాను అనుకూలముగాను సేవను నరించేది వారే. భగవంతునికి ఎటువంటి కండిషన్స్ లేకుండా సేవ చేయగలిగినాడు మాత్రమే మనకి అతని తాలూకా శక్తిని దివ్యత్వాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకునేదానికి అర్హత కలుగుతుందయ్యా. ఫలితాన్ని ఆశించుకోకుండా సేవ అంటే ఆయన ఆనందం కోసమే సేవ చేయాలి. ఆయన ఆనందం కోసమే సేవ చేయాలి. ఈ సేవ చేయడం వలన ఆయనని నేను ఆనందపరుస్తున్నాను అన్న భావంతో సేవ చేయాలి. అందుకే మన కృష్ణార్పణం అంటూ ఉంటుంది కదండి. ఏ చేసినా కృష్ణార్పణం అనడం స్టార్టింగ్ పాయింట్. ఆ భావన కూడా నిలబడాలి. అంటే కోరికలతో సేవలు చేయకూడదు. అది ప్రభు ప్యూర్ గా అసలు కరెక్ట్ గా కోరికతో అసలు సేవ చేస్తే అది ట్రాన్సాక్షన్ అయిపోతుంది. కోరికతో సేవ చేయకూడదు. సేవ చేయాలి. ఏమా బిజినెస్ డీల్ లాగా అయిపోతుంది. ట్రాన్సాక్షన్ అయిపోతుంది. కేవలము ఆయన ఇప్పుడు భాగవతం చదవడం కూడా మన ఆనందం కోసం చదివింది వేరు, ఆయన ఆనందం కోసం చదివింది వేరు. అయ్యా కృష్ణ, నువ్విచ్చావు నాకు ఈ కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ వీటిని నేను దేనికి ఉపయోగిస్తున్నానో చూడవయ్యా. దీనిని నీ సేవ కోసం ఉపయోగిస్తున్నాను, నీ దివ్య లీలను చదవడం కోసం ఉపయోగిస్తున్నాను, నీ తత్వాన్ని అర్థం చేసుకోవడం ఉపయోగిస్తున్నాను అన్న భావంతో చదివినాడు ఆయన సంతోషిస్తాడు. అమ్మా వరలక్ష్మి మాతాజీ, ముందు కోరికలు వదిలిపెట్టాలి. కోరికను వదిలిపెట్టాలి అంటేనమ్మా కోరికని కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కోరికని ట్రాన్స్ఫార్మేటివ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుజీ భగవంతుణ్ణి మనం నీ ధామానికి తీసుకువెళ్ళు, ముక్తిని ప్రసాదించు అనడం కూడా కోరికే కదా ప్రభుజీ. మరి ఇంకా అసలు కోరిక లేకుండా ఎట్లా ఆయన్ని ఏ రకంగా ఆయన్ని వేడుకోవాలి మరి చెప్పండి. ఎవరు ఆన్సర్ చేస్తారు ఈ ప్రశ్న? అదే చెప్పారు కదా ప్రభు, నిష్కామ కర్మ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని ఆయనే చూసుకుంటాడు, ఆయనే తీసుకెళ్ళిపోతాడు దానికి. మనకి ఎన్నో ఇష్టం అనుకుంటాడు భగవంతుడు, కానీ మనం అన్ని అడుగుతాం కదా, అడిగినవే ఇస్తాడు అంతే. మనం అడగకుండా అంటే కానీ భారతీ మాతాజీ ప్రశ్న ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? అది కోరికే కదా. ఆ కోరిక ఉండొచ్చు నాన్న. ఏమో ఆ కోరిక ఉండొచ్చు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడితో ఉండాలి అన్న కోరిక ఉండాలి. అప్పుడే ఆయన్ని సంతోష పెట్టాలన్నది కూడా వస్తుంది. ఇంకా 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 ఆన్సర్ కావాలి. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కూడా అది మనం అలా కోరుకోకూడదు అంటాం కదా. అది కూడా కోరుకోకూడదండి.
భగవంతుడికి వెళ్ళాలని మనం కోరుకోకూడదు. అంటే భగవద్ధామానికి వెళ్ళాలి. భగవంతుడి మీద ఎల్లప్పుడూ భక్తి ఉండాలని భక్తి కోరుకోవాలి. ఉండాలని కోరుకోవాలి అంతే. భక్తి ఉండాలని కోరుకోవాలి. ఇంకా ఏదైనా కోరికే కదా ప్రభుజీ, ఏదైనా కోరికే కదా. ఆ కోరిక యాక్సెప్టబుల్. విజయమాతాజీ ఇక ఆంజనేయుడు రాముడితో అడగ కదండి. సేవ ఉండాలని కోరుకోవాలి కదా నదిలో నాన్న. సరయూ నదిలోకి వెళ్ళినప్పుడు ఏమ్మా సరయూ నదిలోకి ఏమి కోరుకోకుండా పాద సేవ చేసి పాదధూళిలో కలిసిపోవాలని అలాగా కోరుకోవాలి. అది కూడా కోరికే. అది కూడా అదే ఏం కోరుకోకూడదండి. మనం సిన్సియర్ గా మన పని చెయ్యాలి ఆయన కోసం. క్వశ్చన్ ఏంటి ప్రభు? సారీ భారతీ గారు, మాతాజీ, అది ఆ కోరిక కలగడం కూడా దేవుడిచ్చిన వరం అండి. అంత మంచి కోరిక మనకు కలగడం. భారతి మాత మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. భగవంతుడు ధామానికి చేరుకోవాలి, నీ చెంతకు నేను రావాలి అనుకోవడం కూడా ఒక కోరికే కదా అనేదండి క్వశ్చన్ నాది. అంత మంచి కోరిక కలగడం కూడా మన అదృష్టంగా నీ భావించాలి. దగ్గరికి ఇప్పుడు మనం ఏం ప్రార్థిస్తాం? నన్ను ముక్తి ప్రసాదించు, నీ దగ్గరికి తీసుకెళ్ళు, నాకు ముక్తి కావాలి, నీ పాదాల చెంతకు చేరుకోవాలి అనేది కోరిక కాదా అనేది నా క్వశ్చన్ ప్రభు. రూపమాతాజీ చెప్పండి. ప్రశ్న ఏంటి ప్రభుజీ? నేను డిస్కనెక్ట్ అయ్యాను. భగవంతుని నీ ధామానికి చేరుకోవాలి అని నేను అనుకోవడం కూడా కోరికే కదా అంటున్నారు. ఆ కోరిక ఉండొచ్చా లేదా? ఆ కోరిక తగ్గట్టు మనం చేయాలి కదండి ప్రభుజీ. ధామా చెప్పండి రూపమాత. అవసరం ఉండదు శుద్ధ భక్తులైన వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా భక్తియుత సేవలో నెలకొని ఉంచమంటం కోరుకోవాలి భక్తులు అన్న వాళ్ళు. ఎందుకంటే నువ్వు నీ డెసిషన్ నువ్వు ఏదైనా కుంతి ప్రేయర్స్ లో ఉంటాయి కదా, నువ్వు నాకు కష్టం ఇచ్చినా, నువ్వు కనిపించినా కనిపించకపోయినా నాకు పర్వాలేదు, అదంతా నీ ఇష్టం మీదే. నీకు ఏది నాకు ఇవ్వాలనిపిస్తే అదే ఇవ్వి, కానీ నాకు మటుకి నీ పాద పద్మాలని ఈ అందు భక్తియుత సేవని మటుకి అందులోనే ఎల్లప్పుడూ ఉండేటట్టు ఆ వరాన్ని ఇవ్వి అని కోరుకోవాలంట భక్తులు అన్న వాళ్ళు. అసలు కోరిక అనేది ఏదైనా కోరికే కదా మాతాజీ. కోరిక అనేదే లేకుండా ఉండాలనేది కదా. చెప్పాడండి కోరిక లేకుండా. హరే కృష్ణ ప్రభు. శాంతి మాత చెప్పండి. భగవద్గీతలో స్వామి చెప్పారు కదండి, నువ్వు ఏమి చేయకుండా నీ పని వరకు నువ్వు చేసుకో, తనంతా నేను చూసుకుంటాను అని చెప్పారు కదా. లేదు లేదు, అది పూర్తిగా చెప్పిన మాట కాదు. భగవద్గీత 12వ అధ్యాయం మాట చెప్తున్నారు మీరు. ఫలితం నాకు వదిలే అంటాడు ఆయన. కర్మ నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలే అంటాడు. అయితే మనం మంచి కర్మలు చేయగలగాలి. ఇప్పుడు మంచి కర్మలు చేస్తే 1-2 శ్లోకాలు తీసుకుని డిస్కస్ చేయడం కాదు. భగవద్గీతలో నువ్వు నాకు సంపూర్ణంగా సరెండర్ అవ్వు, అది చేయలేకపోతే ఇది చెయ్యి, ఇది లేకపోతే ఇది చెయ్యి, కనీసం ఇదైనా చెయ్యి అని చెప్పుకొస్తున్నారు. అంత మాత్రాన ఆయన 6వ స్టెప్ ఏదో చెప్పారు, అదే మనం మెయిన్ స్టెప్ కింద తీసుకోవడానికి వీల్లేదు. సరే, ఇప్పుడు కోరిక ఉండకూడదు. సో మనం ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేసాము? ఆత్మ సంతృప్తి గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఆత్మసంతృప్తి గురించి ఆత్మసంతృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మని భగవంతుని సేవలో నిలబెట్టినప్పుడు ఆత్మసంతృప్తి వస్తుంది. రైట్? అటువంటి కోరిక ఉండాలి అంటే అటువంటి కోరిక కూడా కోరుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఆనందాన్ని పొందగలిగే స్థితికి వెళ్ళాలి. ఆనందాన్ని పొందగలిగే స్థితికి వెళ్ళాలి అనే కోరిక కూడా కాదు, ఆ స్థితిని అనుభవించగలగాలి. ఆ స్థితిని అనుభవిస్తే ఏమవుతుంది? భగవత్ ఏంటది రిలేషన్, భగవంతునితో ఒక బంధం ఏర్పడుతుంది. భగవంతునితో ఎప్పుడైతే బంధం ఏర్పడుతుందో మనకి అర్హత వస్తుంది. భగవంతునితో ముక్తి పొందే అర్హత వస్తుంది. ముక్తి పొందే అర్హత వస్తుంది, కానీ ఆ ముక్తి పొందే కోరిక కూడా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఒకటే కోరిక ఉండాలి. ఏమిటంటే ఎప్పుడైతే మనకి ఆత్మానందం ఎప్పుడు వస్తుంది? మనకున్న స్వాతంత్రాన్ని ఆయన సేవలో ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. సో భక్తుడు ముక్తిలో కూడా ఆయన సేవా అవకాశాన్ని చూస్తాడు, కానీ ముక్తిని చూడడు. నాకు భగవంతుడు ఈ ముక్తి ఇచ్చాడు, ఆ ధామానికి తీసుకెళ్ళాడు, ఈ ధామానికి తీసుకెళ్ళాడు అన్న భావన ఉండదు వాళ్ళకి ఉండే భావన అల్లాను నేను భగవంతుని నన్ను అక్కడికి తీసుకెళ్ళడం వల్ల భగవంతుని మరింత ఘనంగా సేవ చేసుకోగలుగుతున్నాను, ఆ సేవలో ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాను అన్న భావన మాత్రమే ఉంటుంది. సో ఎటువంటి కోరికైనా భగవంతుని సేవాభావన కింద మారగలగాలి. అర్థమవుతుంది కదమ్మా? మనకుండే
కోరిక అనేది ఎందుకు వాడుతూ ఉంటాము అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి, అదే ఆ పదం ఈజీగా అర్థమవుతుంది కాబట్టి కోరిక అన్న పదం వాడతాం. కానీ మనకు ఉండాల్సిందల్లా ఆయన సేవాభావనలో ఆనందము పొందగలిగే స్థితి మనకి కావాలి. అది కోరిక అనడానికి వీలు లేదు. అది స్థితి. అవును ప్రభు. అది సాధనతో ఆ స్థితికి ఎదగగలుగుతాం, సాధనతో ఆ స్థితిని అనుభవించగలుగుతాం. ఎప్పుడైతే ఆ కోరిక స్థితి లేని మనిషి ఉంటారండి, ఏమ్మా కోరిక లేని మనిషి ఉంటారా అంటాను. కోరిక లేని మనిషి ఉంటారంటే ఉంటారమ్మా, ఎందుకు ఉండరు? కోరికతో సంబంధం లేని మనుషులు ఉంటారు. కోరికతో కోరిక లేను అని నేను అనను, కోరికను అంటే అణుచుకుంటాను అని నేను అనను. కోరికతో సంబంధమే ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఋషులు ముళ్ళు అయి ఉంటారండి. ఏమ్మా వాళ్ళు ఋషులు ముళ్ళు అయి ఉంటారు, అంతేగాని మన అంతే, అది వేరే విషయం. వాళ్ళు ఋషులు అవుతున్నారా, మునులు అవుతున్నారా, సైంటిస్టులు అవుతున్నారా, అది వేరే విషయం. బట్ కోరికతో సంబంధం లేకుండా వాళ్ళ స్థితి ఎప్పుడు కూడా భగవత్ సేవా స్థితిలోనే ఉంటారు. అటువంటి వ్యక్తులు ఆయా లోకాలకు వెళ్ళే అవకాశం ఉంది, ఆయా లోకాలకు వెళుతున్నారు, ఆయా ముక్తిని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. కానీ వీళ్ళకి ఆ లోకానికి వెళ్ళే కోరికుందా? కాదు. ఆయన సేవా స్థితిలో ఆనందం పొందాలి అన్న భావన మాత్రమే ఉంది. ఆ ప్రాసెస్ లో వీళ్ళు అక్కడికి వెళుతున్నారు అంతే. బాగుంది ప్రభు, చాలా బాగా చెప్పారు ప్రభు. అందుకోసం మనం దాన్ని ఆ కోరిక అనే పదాన్ని వాడుతుంటాం. అది ఏమా రూపమాతాజీ మీరు చెప్పింది అదేనా? ప్రభుజీ నేను చెప్పింది అదే, దాసాను తెలుసుకోగలుగుతాం, అది హైయెస్ట్ రియాలిటీ అన్నమాట. అందుకు రా ముందు నీ పాద ఉంటే భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టి ముందు మనం చేయాల్సింది అది. అండ్ మన కోరిక అన్నది మన మానవాళికి ఉన్న సహజమైన మన ఎగ్జిస్టెన్స్ కి కారణమే మన కోరిక అంట. ఆ కోరికని ఎవరు ఆపుకోలేరు. కానీ ఆ కోరికని డౌటేల్ టువర్డ్స్ కృష్ణ చేయమంటున్నాడు ఆ కోరికను కూడా. ఎందుకంటే భగవంతుని గురించి ఏది చేసినా అది ట్రాన్స్జెండెంటల్ గా మారుతుంది అనమాట. ఒకసారి ఎప్పుడైతే అప్పుడు ఆ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ లో ఆధ్యాత్మికతలో ఉండగలుగుతాం. ఆ కోరికని పదాన్ని ఎందుకు వాడుతున్నాము అంటే మనకి భౌతికంగా ఆ కోరికని భావన మనకు అర్థమవుతుంది కాబట్టి. కానీ మనకి కోరిక కంటే కూడా ఆయన సేవాస్థితి, అందులోనే ఆత్మానందాన్ని పొందగలగాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకున్న స్వాతంత్రాన్ని ఆయన సేవలోని ఆయన ఆనందం కోసం వాడగలిగింది. లేకపోతే ఏం జరుగుతుందయ్యా అంటే 39వ శ్లోకంలో చెప్పినట్టు జన్మ మృత్యు పరంపరలోనే పడిపోతున్నామయ్యా. 39 జగమునందు అటువంటి విచారణలు గావించడం ద్వారానే ఎవరైనా ధన్యులను తత్వజ్ఞాన పూర్ణులు కాగలరు. ఏలైన ఆ విధముగు ప్రశ్నలే లోకనాథుడైన శ్రీకృష్ణ భగవాను నేడు దివ్యముగు ప్రేమ ఉత్పన్నము చేసి ఘోరమైన జన్మ మృత్యు పరంపర నుంచి 100కు 100 అభయము నసుకున్నది. ఇక్కడెక్కడ కూడా మీరు ఆ ప్రపంచానికి తీసుకెళ్తుంది, ఈ లోకానికి తీసుకెళ్తుంది అని చెప్పలేదు. జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడుతుందయ్యా. బయటపడడం ఎందుకు పడుతుంది? మనం అక్కడికి వెళ్తున్నప్పుడు మాత్రమే, ఈ ప్రపంచం నుంచి బయటపడినప్పుడు మాత్రమే. కానీ మన స్థితి వేరే ప్రపంచానికి వెళ్ళడం కూడా కాదు, ఈ ప్రపంచం నుంచి బయటపడడం. రెండోది భగవంతుని దివ్యమైన ప్రేమ, భగవంతుని మీద దివ్యమైన ప్రేమ ఉత్పన్నమైనప్పుడు మాత్రమే ఇది జరుగుద్ది అని చెప్తున్నారు. అప్పుడు ఏం జరుగుద్ది అయ్యా అంటే మనం ఆయన చెంతకు చేరిపోయిన తర్వాత ఈ స్థితిలో ఉండము. సో మన కోరిక ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఇందులోంచి బయటపడడం. ఇందులోంచి బయటపడడం ఎట్లాగయ్యా అంటే ఆయన సేవాస్థితిలో ఆయన సేవాస్థితితో భగీత భావనను పెంపొందించుకున్న నాడు మాత్రమే జరుగుతుంది. రైట్ భారతి మాతాజీ, కొంతవరకు ఆన్సర్ అయిందమ్మా? బాగా చెప్పారు ప్రభు, చాలా బాగా చెప్పారు. సో 40 నుంచి 44 శ్లోకాలు భాగవతం తాలూకా ఔన్నత్యం మళ్ళీ చెప్పుకొస్తున్నారు. శ్రీమద్ భాగవత మహాపురాణము శ్రీకృష్ణ భగవానుని యొక్క గ్రంథావతారమైనది. ఇది భగవతావతారమైన శ్రీ వ్యాసదేవుచే రచింపబడినది. ఆనందదాయకము పూర్ణమగు ఈ మహాపురాణము సమస్త జనుల పరమ శ్రేయము కొరకై ఉద్దేశింపబడి ఉన్నది. సో శ్రీకృష్ణుని గ్రంథావతారము శ్రీమద్ భాగవతము, శ్రీకృష్ణుని తాలూకా గ్రంథావతారము. మొన్న క్లాసులో రాజేశ్వర ప్రభు చెప్పారు మేడం. అదేమిటంటే అందరూ భాగవతాన్ని శ్రీకృష్ణుడితో సమానం అంటున్నారు. మరి నేను చాలా మందిని మేము చూస్తున్నాము, వాళ్ళు భాగవతం పుస్తకం మీద ఎక్కడ పడితే అక్కడ గీతలు పెట్టేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన పాయింట్స్ రాసేసుకుంటున్నారు. ఇవన్నీ మరి కృష్ణుడి మీద రాసేస్తున్నట్టే కదండి, కృష్ణుడిని అలా కించపరచచ్చా అని ఎవరు అడిగారంట ప్రశ్న. అంటే ప్రభు చెప్పుకొచ్చారు, అది కృష్ణుడి మీద
కించపరచడం కోసం రాయట్లేదు. కృష్ణుడిని మనం అర్థం చేసుకుని రాసుకుంటున్నందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు మనం ఎంత బాగా అర్థం చేసుకున్నది అండర్లైన్ చేసుకుంటే ఆయనని మనం అంత ఆ గీతలన్నిటినీ ఆయనని మనం అలంకారాలతో పోల్చుకుంటాడు భగవంతుడు. సో మనం గీసిన గీతలన్నీ కూడా ఆయనకు పూలమాలలాగానో దండల కిందనో నక్లిస్ల కిందనో వెళుతూ ఉంటాయి. అందువల్ల భాగవతం మీద మనకు నచ్చిన పాయింట్స్ అండర్లైన్ చేసుకోవడంలో తప్పేమీ లేదు అని చెప్పుకొచ్చారు. సో భాగవతం చాలా బాగుంది. అందరూ ఏమండి చాలా బాగుంది. ఎంత తేడా ఉంది. మన భావన అలా ఉందండి. అది మీరు ఫస్ట్ లైన్ చెప్పాడు నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. తప్పు చేస్తున్నానేమో అనిపించిందా? చాలా మందికి ఈ భావన ఉంటుంది. గ్రంథావతారం అన్నారు భగవంతుని, దీని మీద మనం ఇష్టం వచ్చినట్టు గీతలు పెడుతున్నాము. భగవంతుడు దాన్ని అన్ని ఆయన చేసిన అలంకారంతో స్వీకరిస్తాడు, అది అలంకారం కింద భావిస్తాడు అని చెప్పుకొచ్చాడు. ఎక్సలెంట్. మా గ్రూప్ లో కూడా చాలా ఉండే వాడు నేను తెలియక హైలైటర్ పెట్టి చేస్తుంటే అలా రాయకూడదు అన్నారని, అయ్యయ్యో ఎన్ని తప్పులు చేసాను అని చెప్పి చెరపడానికి లేదు, ఇకపై చేయను అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత హ్యాపీ అనిపించింది ప్రభుజీ. తప్పేమీ లేదమ్మా. ఇది ఏంటంటే మనం ఆయన మీద కోపంతో చేస్తున్న విషయం కాదు, ఆయన మీద ప్రేమతో చేస్తున్న దాని కిందనే ఆయన స్వీకరిస్తాడు. ఇది ఇది భగవంతుని గ్రంథావతారం. ఓకే, 4వ చాప్టర్కి వెళ్దామా? 4వ చాప్టర్కి వచ్చేసరికి నారదుని తాలూకా ఆగమనం. సో ఈ చాప్టర్లోని నారదమునికి వ్యాసదేవునికి జరిగిన సంభాషణ. ఏం సంభాషణ జరుగుద్దండి నారదమునికి వ్యాసదేవునికి? భాగవతం అదే అన్ని వేదాలు రాసినా అతని హార్ట్ కంటెంట్ గా ఉండకపోతే అప్పుడు నారదుడు చెప్తాడు, భాగవత్ సంబంధం గురించి నువ్వు రాయలేదు, దాని గురించి రాయమని ఆ కాన్వర్జేషన్ జరుగుతుంది. అప్పుడు భాగవతాన్ని రచించడానికి పూర్తినిస్తాడు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. నారదుడు వ్యాసదేవునికి భాగవత ఉపదేశం జరుగుద్ది. ఏం జరుగుద్ది అయ్యా అంటే, ఇది 4-5 అధ్యాయాలు ఉన్నది అనుకోండి. ఇది నారదుడు వ్యాసదేవుని మధ్య కాన్వర్జేషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలోని. మీరు చెప్పింది అక్షరాల నిజం. వ్యాసదేవులు ఇన్ని పురాణాలు రాసిన తర్వాత కూడా ఇంకా ఆనందం ఉండదు. ఇన్ని పురాణాలు రాసిన తర్వాత కూడా ఆనందం లేకపోతే నారదుని వచ్చి చెప్తాడు, ఇది ఏమిని నువ్వు భగవంతుని కీర్తించే విధముగా రాయలేదయ్యా, భగవంతుని కీర్తించే పురాణం రాయి అంటే అప్పుడు భాగవత పురాణం రాస్తాం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, వ్యాసదేవుడికి ఆ ఆనందం లేదు అనగానే నారదుడు వచ్చేసారు. ఈయనేమైనా ఆయనకి లెటర్ రాశారా, ఈమెయిల్ పంపించారా, నాకు లేకపోతే వాట్సాప్లో పెట్టుకున్నాడా, నాకు బాగాలేదు మీరు హెల్ప్ చేయండి అని అంటే, భగవంతుడు అట్లాగా భక్తుని తాలూకు మాట వింటాడో అర్థం చేసుకోవాలి. ఏ నిమిషం అయితే ఆ క్లేశం కలిగిందో వ్యాసదేవునికి, ఆయన ఇంకో భక్తుడిని పంపించి ప్రాబ్లం ఫిక్స్ చేస్తుంటాడు. అది చాలా గ్రహించాల్సిన విషయం. మనకి ఇక్కడే కాదు, భాగవతంలో చాలా చోట్ల వస్తుంది. ధ్రువుడికి క్లేశం కలిగినప్పుడు నారదుడు వస్తాడు, ప్రహ్లాదుడికి ప్రాబ్లం వచ్చినప్పుడు నారదుడు వస్తాడు. ప్రహ్లాదుడి తల్లి అక్కడ ఇంద్రుడు తీసుకెళ్ళిపోతుంటే తీసుకెళ్ళి నారదుడి దగ్గరికి నారదుడు వచ్చి ఆవిడికి తీసుకువెళ్ళి ప్రహ్లాదుడికి విష్ణు కథ అంతా కడుపులో ఉండగానే చెప్తాడు. అర్థమవుతుంది కదమ్మా. సో భక్తులకి ఎప్పుడైతే ఎక్కడ ప్రాబ్లం ఉంటే భగవంతుడు మరో భక్తుని పంపించి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటాడు. సో మనకి ఈ అధ్యాయంలోని ఎక్కువగాను వ్యాసదేవుని తాలూకు అసంతృప్తి, పశ్చాత్తాపము, తర్వాత నారదుడు రావడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. నెక్స్ట్ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. నారదుని ప్రశ్న, వ్యాసదేవుని పరితాపము, శ్రీకృష్ణ భగవానుని కీర్తించడంలోనే ప్రాముఖ్యత నారదుని వ్యాసదేవునికి వివరిస్తాడు. సో 5వ అధ్యాయంలోకి వెళ్ళి 1-2 శ్లోకాలు చదువు. 8 నుంచి 12 ఎక్కువ శ్లోకాలు అవి, బట్ కనీసం 1-2 శ్లోకాలు చదువు. శ్లోకాలు చదువు 5వ అధ్యాయంలో. 10వ శ్లోకం చదువు. 10వ శ్లోకం ఎవరు చదువుతారు?
5వ అధ్యాయం 10వ శ్లోకం. చదవనా ప్రభుజీ? ఎవరమ్మ? విజయమాత చదువు. సమస్త విశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవాను యశస్సును కీర్తించినటువంటి వచనములు మహాత్ములైన వారిచే వాయస తీర్థముగా పరిగణింపబడును. పరమహంసలైన వారు దివ్యధామమున వసించినట్టి వారు గనుక అట్టి వాయస తీర్థమునందు రమింపగోరరు. 11 చదువుతారా? అది అట్లుండగా అనంతుడైన శ్రీకృష్ణ భగవానుని నామ యశో రూప లీలాదుల దివ్య వర్ణనతో నిండి ఉన్న వాంగ్మయము విభిన్న రచనయై ఉన్నది. దివ్య వాగ్భరితమై ఉండి పెడమార్గమును బట్టిన ఈ ప్రపంచ జనుల పాప జీవనమందు విప్లవాత్మక మార్పును కొనుగొచ్చు ఉద్దేశింపబడిన అటువంటి దివ్య వాంగ్మయము చక్కగా రచింపబడకున్నను సాధులైన పవిత్రాత్మలచే శ్రవణ కీర్తనములు చేయబడి ప్రీతితో గ్రహించబడును. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడి కథ ఎందుకు రాయాలో చెప్పుకొస్తున్నాడు. కృష్ణ భగవాను కీర్తించడంలో ఎట్లాగా తనకున్న ఆ క్లేశాల నుంచి బయటపడతాడో, ఇందువలన నువ్వు ఏదో కాదు, అది కాదు, ఇది కాదు, కేవలం కృష్ణ కథ మాత్రమే రాయవయ్యా, భగవంతుని గురించి కీర్తించవయ్యా. ఎట్లాగా రాయాలి, అది ఎట్లా రాయాలో కూడా చెప్పుకుంటున్నాడు. 12-16 శ్లోకాలకు వచ్చేసరికి అది ఎంత భక్తి భావంతో చేయాలో. 12వ శ్లోకం, అనుభవ జ్ఞానము సర్వ విధములైన భౌతిక భావం నుంచి విడివడి ఉన్న అచ్యుత భావ సమన్వితమును గానిచో ఏమాత్రము శోభించదు. అట్టి ఎడ సహజముగా ఆది నుండి ప్రయాసను కలిగి పరిణయమశీలమై ఉండు కామ్యకర్మలను కృష్ణ భగవాన్ సేవలో వినియోగించినచో ఏమి ప్రయోజనము చేకూరగలదు. కామ్యకర్మలను కృష్ణ భగవాన్ భక్తి సేవలో వినియోగించినచో ఏ ప్రయోజనం చేకూరగలదు. సో ఉన్న టాలెంట్ ని భగవంతుని సేవలో ఉపయోగించుకోలేకపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది అని చెప్పి నారదుడు అడుగుతున్నాడు. రైట్. 13వ శ్లోకానికి వచ్చేసరికి, ఓ వ్యాసదేవ, నీ దృష్టి అమోఘమైనది, నీ యశస్సు నిష్కలంకమైనది. వ్రతుడివై నీవు సత్యరతుడు కనుక జనుల భవబంధ విముక్తి కొరకు నీవు సమాధమగ్నుడివై ఉరుక్రముడైన శ్రీకృష్ణ భగవాని దివ్య లీలాస్మరణమును గావింపము. దానివల్ల నారదుడు వ్యాసదేవుడికి చేస్తూ ఉపదేశం, కేవలము భక్తితో నువ్వు భగవంతుని కథ రాయవయ్యా, అది మాత్రమే నిన్ను ఈ ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుంది, నిన్ను ఉద్ధరిస్తుంది, ప్రపంచాన్ని కూడా ఉద్ధరిస్తుంది. 14, 15, 16 ఇప్పుడు ఎవరు చూస్తారమ్మా? భారతి 14. ప్రభుజీ, అంటే ఆ టైంకి ప్రపంచం పెడమార్గంలో ఉన్నదని ఎలా చెప్తారండి? ఇట్లా రాయమని చెప్పారు కూడా భాగవతంలో రాశారా ప్రభుజీ? 14 చదవండి, చెప్తానమ్మా విజయం. 14 ఆశ్రయము లేనటువంటి నావను వాయువు సంక్షోభపరచు రీతిగా భగవద్భావనకు అన్యముగా నీవు రచింపగోరినదేదైనను పలు నామరూప ఫలితములను కూడి ఉండి మనస్సును సంక్షోభితము చేయగలదు. జనులందరూ సహజముగా భోగాభిలాషులై ఉందరు. ధర్మము పేరిట వారిని నీవు అదే మార్గమునందు ప్రోత్సహించితివి. ఇది నిక్కముగా నిందనీయమును అయుక్తమును అయ్యున్నది. నీ ఉపదేశములచే నిర్దేశింపబడిన కారణముగా వారు అట్టి కర్మలను ధర్మము పేరిట స్వీకరించి అందలి నిషేధములను మాత్రము అలక్ష్యపరుతురు. భగవానుడు అనంతుడు. భౌతిక సుఖములకు సంబంధించిన కర్మల నుండి ముక్తుడైనట్టి ప్రవీణుడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతమునర్చుకున్నటకు యోగ్యుడై ఉన్నాడు. కావున భౌతిక బంధముల కారణముగా సరి అయిన స్థితిలో నెలకొనని వారలకు నీవు ఆ దేవదేవుని దివ్యలీలను వర్ణించటం ద్వారా దివ్యానుభవ మార్గమును చూపుము. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి బావగారు, మీ క్వశ్చన్ చెప్పండి. 12వ శ్లోకంలో పెడమార్గంలో పెట్టిన 11వ శ్లోకం చెప్పండి. పెడమార్గము పెట్టిన ఈ ప్రపంచంలో పాప జీవనందు విప్లవాత్మక మార్పును కొనివచ్చుటకు ఉద్దేశింపబడిన అటువంటి దివ్య వాంగ్మయము చక్కగా రచింపబడకున్నను సాధువులైన పవిత్రాత్మలచే శ్రవణ కీర్తనలు చేయబడి ప్రీతితో సంగ్రహించబడినంటే
అప్పటికే అంటే మన లివింగ్ స్టైల్ గురించి అప్పుడు అలా అంటే ఈజీ అసెస్మెంట్ అది అని అనడానికి కంప్లీట్ గా చెప్పలేము. ఒకటి బావ గారు, ఇది 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 పెడమార్గము అంటే బావ గారు జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలోంచి బయటపడాలి అని ఆలోచన లేకపోతే పెడమార్గం. సత్వగుణ జీవితం కూడా పెడమార్గమే. అర్థమవుతుంది కదండి, సత్వగుణ జీవితం కూడా పెడమార్గమే. సో మనకి ఇప్పుడు భారతీమాత చదివిన శ్లోకాల్లో వచ్చేసినాయి. నువ్వు ధర్మము పేరిట మనుషుల్ని ఇట్లా చేసేసావు. ఏమిటో ధర్మము, ధర్మార్థ కామ మోక్షం, వేదాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. వేదాలు చెప్పే ధర్మం ఏంటంటే ధర్మము ముందు నువ్వు ధర్మాన్ని పాటించుకో, దాని తర్వాత నువ్వు ఎట్లా జీవించాలో, ఆర్థికంగా ఎట్లా నిలబడాలో చూసుకో, దాని తర్వాత నీ కోరికను ఎట్లా తీర్చుకోవాలో చూసుకో, దాని తర్వాత మోక్షం గురించి ఆలోచించు. సో ఇది ఇవన్నీ త్యాగం తర్వాత ఇవన్నీ త్యాగం చేస్తేనే నీకు సిద్ధి లభిస్తుంది అని నీ వేదాలు చెప్పుకొచ్చేస్తున్నాయి. నువ్వు ఈ ధర్మం పేరిట జనాన్ని పాడు చేసేసావయ్యా, ఇది కాదు ధర్మము, భగవంతుని భక్తియుక్త సేవా ధర్మం గురించి నువ్వు చెప్పు అని చెప్పి నారదముని వ్యాసదేవులకు చెప్తున్నారు. బేసిక్ అర్థమవుతుంది బావ గారు. డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇంకా విజయమాత ఏదో అడుగుతున్నారు ఇందాక. ఇది ఇట్లా రాయమని చెప్పడం కూడా అక్కడి నుంచే మళ్ళీ రాశారా ప్రభుజీ అని అంటున్నాను. అవునమ్మా, ఇదంతా కూడా భాగవతము ఫైనల్ గా ఏంటి? భాగవతము సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి చెప్పింది కాదు, సూతముని జనాలకి చెప్పింది భాగవతం. సో ఇందులో వ్యాసదేవులు రచించారు అంటే సూతమునితో జరిగిన కాన్వర్జేషన్ వ్యాసదేవులు రచించింది అవ్వదు. ఇప్పుడు భక్తి వేరు ధర్మం వేరా ప్రభుజీ? ధర్మము భక్తి కలిపి ఉండాలా? ధర్మం అంటే ఏమిటమ్మా? ధర్మం అంటే ఏమిటి? మనం నీతిగా చెప్పండి. అలా మారుతూ ఉంటుంది ధర్మం, ఎప్పుడు ఒకలాగా ఉంటుందండి. ధర్మం అంటే మారుతుంటది, సిచ్యుయేషన్ బట్టి మారుతూ ఉంటుంది కదా ప్రభుజీ ధర్మం. మరి భక్తి అంటే భక్తి ఎప్పుడు ఒకలాగే ఉంటుందండి. భక్తి ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఏది కావాలి? భక్తే కావాలి కదా ప్రభు. రెండు కావాలి, ధర్మంగానూ బతకాలి, దానితో కూడి భక్తి ఉండాలి. ధర్మానికి సరైన రూల్ లేదు అంటున్నారు. సిచ్యువేషన్ బట్టి మారిపోతుందని ఒకళ్ళు అంటున్నారు. ధర్మం అప్పుడప్పుడు ఉండాలని ఒకళ్ళు అంటున్నారు. ఎక్కడ ధర్మం అక్కడ అంతేనండి. అది భార్య ద్వారా మరి భగవంతుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ని పరిత్యజించి మామేకం శరణం రచి. నువ్వు అన్ని మళ్ళీ అక్కడమ్మా, ఆ ధర్మం వేరు, మీరు మాట్లాడుతున్న ధర్మం వేరు. సామాజిక ధర్మం వేరు, సామాజిక నీతిబద్ధంగా ఉండాలి, ఇవన్నీ కూడా. అయితే ఒకటి, ఎప్పుడైతే భక్తి మార్గంలో ఉంటాడో వాడు అన్ని ధర్మాలని ఆటోమేటిక్ గా పాటిస్తాడు. ధర్మాలు పాటించిన వ్యక్తి భక్తి మార్గంలో ఉన్నాడు అనుకోవడానికి వీల్లేదు. కానీ భక్తి మార్గంలో ఉన్న వ్యక్తి ధర్మాన్ని సాయశక్తిలా పాటిస్తాడు. అది గ్రహించగలడు. అంటే రాముడు మానవుడిగా అంటే రాముడి కథ మానవుడిగా చదివితే ధర్మం మనకు వేస్తుందండి. అక్కడ ధర్మానికి ఇంపార్టెన్స్ ఇచ్చే అవతారం రామావతారం. ధర్మానికి ఇంపార్టెన్స్ ఇచ్చే అవతారం రామావతారం. సో భగవంతుడు అన్ని ధర్మాలని వదిలి. మరి ఒకటమ్మా, మీరు ధర్మంగా ఎందుకు ఉంటున్నారు జనాలు? మీరు అంటున్నారు కదా మనం అన్ని ధర్మాలు పాటించాలి కదండి, మనం న్యాయంగా ఉండాలి. ఆ ధర్మం ఎందుకు అవసరము? మంచి మార్గంలో ఎందుకు ఉండాలి? ఫైనల్ గా అది భక్తి మార్గంలోకి ఎండ్ అవ్వగలగాలి. ఫైనల్ గా భక్తి మార్గంలోకి ఎండ్ అవ్వగలదు. దానివల్ల ఆ కర్మ ఫలితము మనల్ని మరో జన్మ తీసుకునే విధంగా ఉండకుండా ఉండేదే ధర్మ మార్గం. ఎటువంటి ధర్మ కార్యము చేస్తే జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలోంచి బయటపడతామో ఆ ధర్మము కావాలి. ఆ ధర్మము మాత్రమే కావాలి. మీరు అధర్మంగా బతికితే జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో ఉన్నట్టే. పాప పుణ్యం రెండు చేస్తే మానవ జన్మ వస్తుంది. పుణ్యం చేసినా వస్తుంది, పుణ్యము చేసినా మానవ జన్మ వస్తుంది. మన భగవద్గీతలో నేర్చుకుందంతా అదే కదమ్మా. నిష్కామ కర్మ కూడా మానవ జన్మను తీసుకొస్తుంది.
మరి ఆ కర్మ భగవంతుని కర్మ కింద చేయగలిగినాడు మాత్రమే మనం బయటపడతాం. కర్మ నిష్కామ కర్మ రెండు గురించి మాట్లాడుకున్నాం. ఎటువంటిది ఆచరించకుండా చేసేది నిష్కామ కర్మ. మరి అకర్మ అంటే ఏమిటండి అంటే ఎటువంటి ఫలితము లేనిది అకర్మ. ఎటువంటిది ఆశ్రయించకుండా చేసేది నిష్కామ కర్మ అయితే ఎటువంటి ఫలితము ఇవ్వనిది అకర్మ అవుతుంది. రెండు ఇంచుమించు ఒకటే. ఒక దాంట్లోని ఏది రాకూడదన్న భావంతో చేస్తున్నాము, ఇంకోటి అంతా నువ్వే భగవంతుడు అన్న భావంతో చూస్తున్నాం. అది ఆ రెండో భావన కర్మ కావాలి. అంతా నువ్వే అన్న భావన ఆ కర్మ భావనతో చేసే కర్మ కావాలి. దానిని మీరు నిష్కామ కర్మ అంటారో, అకర్మ అంటారో, దానం అంటారో, ధర్మం అంటారో, వేరే విషయం. కానీ అందులో భగవంతుని నిలబెట్టగలగాలి, భక్తియుక్త సేవలో చేయాలి. సో ధర్మం అనేసరికి నలుగురు 4 రకాల డెఫినేషన్స్ ఇచ్చేస్తున్నాం. కానీ భక్తి అనేసరికి దాంట్లో అన్ని డెఫినేషన్స్ లేవు. భక్తి అనేసరికి డెఫినేషన్స్ లేవు. భగవంతుని ఆత్మలో మాత్రమే నిలబడ్డది. అదే మనకు కావాల్సి. సర్వధర్మాన్ని వదిలేయమన్న భగవంతుడు అన్నాడంటే అది అంటే అది వదిలేసి ఇది వదిలేసే కాదు. ఆ ప్రేమ ఆ భక్తి భావంలోనే నిలబడవయ్యా నువ్వు. ఇంక అర్జునుడు నేను ఇది చేయడం అధర్మం కదా, అది చేయడం ధర్మం కదా, అదంతా అనవసరం. నా కోసం చెయ్యి, నా భావనలోనే నువ్వు నిలబడి చెయ్యి. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు నా శరణ కోరుకుంటే ధర్మం ఆటోమేటిక్ గా వస్తుంది. నువ్వు అనుకుంటున్న ధర్మం ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇక్కడ ఈ శ్లోకాల్లోని ఇంచుమించుగా మనకి ఈ 22వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఆ భక్తి మార్గం గురించి భగవంతుని కీర్తించడమే నువ్వు చేయాల్సిన కార్యము. నువ్వు భగవంతుని దివ్య లీలలను నలుగురికి చెప్పాల్సిన బాధ్యతే నువ్వు చేయవలసిన కార్యము అని చెప్పుకొస్తున్నారు. ఆ తర్వాత నారదుని తన పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్పుకొస్తారు. పూర్వజన్మ వృత్తాంతం ఏంటమ్మా? నారదుని ఉంది మనకు తెలుసు కదా కథ అంతాను. ఫస్ట్ ఒక దాసీ కొడుకు కింద ఉండడము, చిన్న ఋషులకు సేవ చేస్తారు. ఆ సాంగత్యం వలన ఎట్లాగా తను నారదముని అవ్వాడు ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు ఆ చాప్టర్ లో. 32వ శ్లోకానికి వెళ్ళేసరికి మళ్ళీ ఈ నివారణోపాయం అంటే నువ్వు ఇది రాయివయ్యా అని చెప్పి. హరే కృష్ణ ప్రభు. చెప్పండి బాగా. నారదముని అంటే సృష్టికి ఆరంభంలోనే ఉన్నారు కదండి. మరి అంతకుముందు ఆయనకి జన్మ అంటే ఎలా అండి? అంత ఇంకా ఆయనకన్నా ముందు అతను పుట్టినప్పుడు కన్నా ముందు సృష్టి ఉందా? బ్రహ్మ మానసిక చక్రం కదండి. నాకు పూర్తిగా మీరు అడిగిన దానికి ఆన్సర్ తెలియదు బాబు గారు. సో నారదముని సృష్టి ఆరంభం నుంచి వచ్చారు. నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే తెలియదు. ఆ నారదముని రావు గారు ప్రతి ఒక్కరి తాలూకా ఆ ముందు జన్మ చూసుకు వెళ్ళాలంటే అది జరిగే పని కాదు. ఒక్కొక్కరి గురించి కొన్ని లక్షల జన్మలు వచ్చాయి. ఒక్కొక్క ఇన్స్టెంట్ లో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇట్లా చేశారు. సో భాగవతము బ్రహ్మాండము తాలూకు చరిత్ర అని చెప్పుకొస్తుంది. బ్రహ్మాండం తాలూకు చరిత్ర. సో ఇందులో బ్రహ్మ ఇలా జరిగింది బ్రహ్మతో కృష్ణుడికి అంటే అది ఏ బ్రహ్మ ఒకటో రోజులోనా రెండో రోజులోనా ఏ రోజు జరిగింది ఏ యుగంలో జరిగింది అని కూడా మనం చెప్పలేము. few snippets of what happened in 1000 years or 100 years of Brahma ఆయన స్నిప్పెట్స్ నుంచి ఒక్కొక్క కొన్ని విషయాలని మనకి భాగవత రూపంలో ఇచ్చారు. దాని ప్రయోజనం ఏంటయ్యా అంటే మనం భక్తి మార్గంలో వెళ్ళడం అంతవరకే తెలుసుకోండి. సో 23 నుంచి ఆయన వృత్తాంతమే చెప్పుకొచ్చారు కదా ప్రభుజీ. 23 నుంచి ఆయన వృత్తాంతం చెప్పుకొచ్చారు. ఆయన ఎలా పుట్టారు, ఆయన మునులు తపస్సు చేస్తుంటే వారి ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల నేను ఉత్తమ జన్మను పొందానని చెప్పుకొచ్చారు. 25లో చెప్పారు కదా ప్రభు. నెక్స్ట్ 32, 33 ఎవరు చదువుతారు?
నేను చదువుతాను ప్రభుజీ. చదవండి సుబ్బలక్ష్మి. 32, 33 ప్రభుజీ. 32, 33, 34 చదువు. ఓ బ్రాహ్మణుడా, మనుషుని కర్మలన్నింటినీ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకు సమర్పించుటయే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణోపాయమని మహాత్ములచే నిర్ణయింపబడి ఉన్నది. 33. ఓ మహాత్మా, రోగకారణ పదార్థమునే ఔషధ రూపములో చికిత్సగా ఒసగినప్పుడు అది ఆ వ్యాధి నయము గావింపదా? 34. ఈ విధముగా మానవుని కర్మలన్నీయును భగవానుని సేవకే అంకితము గావింపబడినప్పుడు అతనికి నిత్యబంధమును కలిగించిన ఆ కర్మలే కర్మ వృక్షము యొక్క నాశకారకములు కాగలవు. 35, 36 చదవమంటారా ప్రభుజీ? ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణము గావించుటకే వనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగముగా లేదా దివ్యమైన భక్తియుత సేవగా పిలువబడుచున్నది. జ్ఞానముగా పిలువబడినది అర్థానికి సమన్వయ అంశమే కాగలదు. భక్తుడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞానుసారము కర్మలయందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును. మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలన్నీ ఈ 5 శ్లోకాలన్నీ దొరికాయి. రైట్ ఏమ్మా? మనుషుని కర్మలన్నిటినీ పూర్ణ పురుషోత్తరుడైన శ్రీకృష్ణ భగవాను భక్తి సేవలో సమర్పించుటే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణోపాయం అని మహాత్ములచే నిర్ణయింపబడింది. మనకున్న క్వశ్చన్ అన్నిటికీ సమాధానం ఏంటయ్యా అంటే కర్మలన్నీ కూడా భగవంతుని భక్తియుక్త సేవకు ఉపయోగించుటే చేసే కార్యక్రమాలన్నీ 32వ శ్లోకంలో మొదలుపెట్టి 36వ శ్లోకంలో భక్తులు శ్రీకృష్ణ భగవాన్ ఆజ్ఞానుసారము కర్మలు యందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును. సో అర్థమవుతుంది కదా కర్మలను ఎట్లా చేయాలి, కర్మలని భగవంతుని సేవలో చేయడం ద్వారానే ముక్తిని పొందగలము. ఆ కర్మలు చేస్తూ భగవంతుని సదా స్మరిస్తూ ఉండగలగాలి. రైట్? భాష్యం చదువుకుంటే మళ్ళీ మనకి ఇవన్నీ క్లియర్ గా వస్తాయి. బట్ మీరు అడిగిన ప్రశ్న సమాధానాలన్నీ 5-6 శ్లోకాలు. వాసుదేవుని మహిమలను అతని ప్రధానాంశమైన ప్రద్యుమ్నుడు అనిరుద్ధును సంకర్షణతో సహా కీర్తించుముగాక. భౌతిక రూపరహితుడైన యజ్ఞపురుషుని విష్ణువు ఈ విధముగా దివ్య శబ్దరూపంలో రచించిన వాడే సామ్యదర్శి అనబడును. ఓ బ్రాహ్మణుడా, ఈ విధముగా శ్రీకృష్ణ భగవాను చే తొలుతూ వేద రహస్యమైన భగవతత్వజ్ఞానం నేను పొందగలిగితే తదుపరి ఆధ్యాత్మిక ఐశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమయుక్త సేవలు అనేవి నాకు సంప్రాప్తించినవి కనుక అపార వేద జ్ఞానము ద్వారా నీవు ఎరిగినట్టు శ్రీకృష్ణ భగవాను దివ్య లీలను దయచేసి చక్కగా వర్ణింపు. ఏలైనా అట్టి కార్యమే విద్వాంసుల జిజ్ఞాసను సంతృప్తిపరచునది సంసార కోరలలో తప్పించినట్టి జనసామాన్యము యొక్క క్లేశమును నివారించినదై అవుతున్నది. వాస్తవమునకు అటువంటి దుఃఖము నుండి బయటపడేటే అన్య మార్గము, దుఃఖము నుండి బయటపడేటకు అన్య మార్గము వేరొకటి లేదు. సో నీకు వచ్చిన దుఃఖం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం అయ్యా, అదేంటంటే నువ్వు జనుల కోసము భగవన్ లీలలను భగవన్ నామముని నువ్వు ఎట్లాగా అర్థం చేసుకోవాలో జనాల కోసం నువ్వు శ్రీమద్ భాగవతాన్ని రాసి పెట్టు. ఆ విధముగా నువ్వు ఎంతో మంది జీవితాన్ని ముక్తి పొందడానికి ఉపయోగపడేవాడివి అవుతావు అని చెప్పి నారదుని వ్యాసదేవుని చేత భాగవతాన్ని రాయమని కృష్ణుడి కథ రాయమని చెప్పుకొచ్చారు. రైట్? ఇది 5వ అధ్యాయం తాలూకా సారాంశం. సో 6కి వెళ్ళేసరికి మళ్ళీ నెక్స్ట్ ఏమవుద్ది, నారదుని జీవిత విశేషాలు మళ్ళీ వ్యాసదేవుడికి నారదునికి జరిగిన సంభాషణలోని నారదుని గురించి చెప్పిన విషయాలన్నీ కూడా వ్యాసదేవుడితో నారదుని గురించి ఎక్కువ ఉంటుంది ఈ అధ్యాయం అంతా కూడా. ఆయన కథ అంతా చెప్పుకొస్తారు. సో మనకి 1వ స్కందం ఇలా డిస్కస్ చేయడం బాగానే ఉందా ప్రభు, లేకపోతే ఇది బికమింగ్ మోర్ టైం వేస్ట్ లాగా అనిపిస్తుందా? చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది. ఇలా డిస్కస్ చేయడం వల్ల ఇంకా బాగా అర్థమవుతుంది ప్రభుజీ మాకు. అయితే
అమ్మా సుబ్బలక్ష్మి మాత. చాలా బాగుంది ప్రభుజీ. మాలాంటి వాళ్ళకి ఎంతో చక్కగా ఇలా డిస్కస్ చేయడం వల్ల అర్థమవుతుంది. మేము తిరిగి మీకు అడగలేకపోతున్నాను కానీ నేను ఎంత బాగుందో ప్రభుజీ ఇలా డిస్కస్ చేయడం. చాలా థాంక్స్. సో అంటే ఇవాళ ఆల్రెడీ నేను 19 అధ్యాయాలు ఇవాళ అయిపోతాయి అనుకోలేదు, కనీసం 8-9 అవుతాయి అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, 5 అధ్యాయం దగ్గర ఆపాము. సో అయితే ఒకటి 2 వారాలు ఇలా డిస్కస్ చేసి ఇంకో 4-5 క్లాసులు అయినా ఒకటో స్కంధంలో డిస్కస్ చేద్దామా? అలాగే సో అయితే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంగళవారం క్లాస్ 6వ అధ్యాయము 6, 7, 8, 9, 10 5 అధ్యాయాలు చదువుకురండి. కనీసం 5 అధ్యాయాలు చదువుకురండి, దాన్ని డిస్కస్ లేదా 5 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఇన్ఛార్జ్ గా తీసుకుంటారా? ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి ఒక్కొక్కళ్ళు 5 అట్లా మాట్లాడదాం ప్రభుజీ. ఒక్కొక్కరు ఒక్కొక్క అధ్యాయం 5 కానీ అధ్యాయాలు. ప్రభుజీ మేము మాట్లాడిన దానికన్నా మీరు చెప్తుంటే మాకు ఇంకా బాగుంటుంది. ఇంకొక వారం ఎక్స్ట్రా అయినా పర్వాలేదు ప్రభుజీ. బావగారు మీరే ఉంటారు. ఇలా డీటెయిల్ గా వెళ్తేనే బాగుంది అనిపిస్తుంది. బాగుందండి, ఒక 5 అధ్యాయాలు అయితే డిస్కస్ చేద్దాము నెక్స్ట్ వీక్. మళ్ళీ 6, 7, 8, 10. ఓకే సరే ప్రభుజీ మీరే బాగా చెప్తున్నారు, మాకంటే కూడా మీరు చెప్తేనే మాకు బాగా. చదువుకురండి మీరు, ఈ 6 అధ్యాయాలు చదువుకురండి, 5 అధ్యాయాలను. మీరు చదువుకొస్తాము, మీరు కూడా మాకు బాగా ఇంకా విపులంగా అర్థమైపోతుంది అప్పుడు. సరే సరే ప్రభుజీ ఇంకొక డౌట్ చెప్పండి. ఈ 11 అధ్యాయంలో 11 అధ్యాయం 11 అధ్యాయం ఇంకా రాలేదు కదా ప్రభుజీ. జస్ట్ అంటే ఒక డౌట్ గురించి మళ్ళా అప్పుడు 35 శ్లోకం అండి. 11 35 చెప్పండి. అక్కడ భాష్యంలోని ఒక 20 లైన్స్ దాటాక ఫస్ట్ అంటే శ్రీకృష్ణే తమ భర్తగా పొంది ఉన్నట్టు స్త్రీ రత్నములు భౌతిక జగత్తు స్త్రీలు ఉంటేవారు కారు అని అక్కడ నెక్స్ట్ పాయింట్ ఉంది. నెక్స్ట్ పాయింట్ దివ్య పత్నులుగా వారు శ్రీకృష్ణుతో నిత్య సంబంధం కలిగినట్టు వారు, అదే అండి. కాదు అంటే దాని నెక్స్ట్ ఇంకా బద్ధజీవుడు సహజంగా ఆధ్యాత్మిక స్ఫులింగమైన కారణమున బద్ధజీవుడు ఆధ్యాత్మిక స్ఫులింగమైనందున అతడు భగవానుని సృష్టిలో ఎచ్చటకైనను చేరగలడు, అదే అండి. అంటే ఆధ్యాత్మిక స్ఫులింగం అంటే ఏంటి? నేను శ్రీకృష్ణుడు అది వారి సమర్థత ఉన్నది. వాస్తవంలో శ్రీకృష్ణుడు పరబ్రహ్మమై పూర్ణ పురుషోత్తముడైన భగవానుడై ఉన్నాడు. బద్ధజీవుడు సహజముగా ఆధ్యాత్మిక స్ఫులింగమైన కారణముగా ఈ లోకము మరియు విశ్వములందు సమస్త లోకములతో సహా ప్రతి చోట నిత్యానందమును అభిలేషించుచుండును. ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడాలి బాగా. ఇంగ్లీష్ లో చూశాను, స్పిరిచువల్ స్పార్క్ ఉంది. స్పిరిచువల్ స్పార్క్, ఆధ్యాత్మిక స్ఫులింగం అంటే స్పిరిచువల్ స్పార్క్ అని ఉందండి. సో బద్ధజీవుడు సహజముగా ఆధ్యాత్మిక స్ఫులింగమైన కారణముగా అంటే స్పిరిచువల్ స్పార్క్ విశ్వమునందరి సమస్త లోకములలో సహా ప్రతి చోట నిత్య ఆనందమును అభిలేషిస్తుంటాడు. సో బేసికలీ చెప్పేది ఏంటంటే యు రిమూవ్ ఆల్ ది అంటే మనిషిలోని త్రిగుణతత్వాన్ని పూర్తిగా తీసేస్తే, త్రిగుణతత్వ ఇన్ఫ్లుయెన్స్ ని పూర్తిగా తీసేస్తే మిగిలేదు అంతే ఆ స్పిరిచువల్ స్పార్క్ అని. అది మన సహజ స్థితి. అదే రాశారా, సహజ స్థితి అని పదం వాడారా? సహజముగా అది మన సహజ స్థితి. అందువలన ఆ సహజ స్థితి వలన మనం సమస్త లోకములతో సహా ప్రతి చోటను నిత్య ఆనందమును అభిలేషిస్తూ ఉంటాడు. ఆత్మతాలకు నిజతత్వం అదే సచ్చిదానంద స్వరూపం. అది అసచ్చిత్తానంద స్వరూపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం భగవంతుని తాలూకా స్పిరిచువల్ స్పార్క్ కాబట్టి, ఆయన తత్వమే మనకు వచ్చింది కాబట్టి. అయితే తిరునాళ్ళలో ఉండిపోవడం వలన మనం దానిని తీయలేకపోతాం. ఎప్పుడైతే తిరునతత్వాన్ని తీసేయగలుగుతామో మనం ఆ నిజతత్వం ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మనం గ్రహించగలుగుతాము. అందువల్ల దాని తాలూకు లక్షణం ఏంటంటే నిత్య ఆనందాన్ని అభిలేషిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఆ నిత్య ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది. భగవత్ సాంగత్యంలో
మన జీవాత్మలో ఉన్న ఆత్మ గురించి చెప్తున్నాం. ఓకే, అది ఎందుకు చెప్పారంటే ముందు కూడా చదవాలి, నేను ముందు చదవలేదు, సో అందువల్ల నాకు ఇంత కాంటెక్స్ట్ తెలియదు. అప్పుడు అంటే నాకు ఇప్పుడు నేను మీకైతే కాంటెక్స్ట్ అర్థమైంది. కాంటెక్స్ట్ అర్థమైంది. సరే, థ్యాంక్ యూ. ఇంకా సరేనమ్మా, అయితే ఇక్కడితో ఆపుతున్నాను నేను. సో నెక్స్ట్ క్లాస్ 5 to 6, 5 to 10 చాప్టర్స్, 6 to 10 ప్రభుజీ, 6 to 10 చాప్టర్స్ డిస్కస్ చేద్దాం. ఐ ఆల్సో కమ్ లిటిల్ మోర్, ఇలా డిస్కస్ చేద్దామని డిసైడ్ చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ చేస్తాను. సరే, నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? సో పాడే ముందు ఇంకొక చిన్నది, ప్రతి వారము ఇది చూస్తున్నారు కదా, నేను ఎవరెవరు క్లాస్కి వస్తున్నారో లేదో నెంబర్ పెట్టుకుంటున్నాను. ఇది నేను యాక్చువల్గా క్లాస్ అటెండెన్స్ తీసుకుంటున్నాను. మీరు నోటీస్ చేశారో లేదు? చూసాం ప్రభుజీ. నోటీస్ చేశారా? చేసాం ప్రభుజీ. ఈ కాలంలో ఎవరు ఎన్ని క్లాసులకు వచ్చారో చెప్తుంది మాట. ఎప్పటి నుంచి ప్రభుజీ? గత 15 క్లాసులు తీసుకుంటున్నాను. 15 క్లాసుల నుంచి. అమ్మ, నా చాలా ఆబ్సెంట్లు ఉండి ఉంటాయి. అయితే ఇదిగో మీరు ఎవరికి ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయో ప్రభుజీ. అలా అయితే ఒక వారం ప్రభుజీ. మీరు 10 క్లాసులు, లాస్ట్ 15లో 10 క్లాసులు వచ్చారు. ఎక్కడెక్కడ సున్నాలు ఉన్నాయో అవన్నీ మీరు మిస్ అయ్యారు. నేనా ప్రభుజీ? అదిగో మీ పేరే అది. 14లో 10 క్లాసులకు వచ్చాడు. ఇవాళ క్లాస్ నేను తీసుకోలేదు అటెండెన్స్. ఇవాళ ఎవరెవరు వచ్చారో నేను మెజర్ చేయడం కష్టం అని చెప్పి నేను తీసుకోలేదు. మామూలుగా చదవడానికి వచ్చిన. సో బాటమ్ లైన్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు క్లాసులు మానకుండా రండి. దట్స్ మై పాయింట్. జీరో కూడా లేదు ప్రభుజీ. మీకు ఒక్క జీరో కూడా లేదా అమ్మా? మీ పేరు ఎక్కడ ఉందో విజయమాత పోటీ. లలిత మాత ఉందమ్మా మీ పేరు? ఇదంతా సీక్రెట్ గా చేస్తున్నారు అయితే. సో మనకి యావరేజ్ గా ఎంతమంది వస్తున్నారో క్లాస్ కి కూడా ఇక్కడ లెక్క వచ్చేస్తుంది. బేసికల్ గా సాధారణంగా 30-34 మంది చదువుతున్నారు బేసికల్ క్లాస్. ఓకే, ఏ రోజు ఎంతమంది వస్తున్నారు? ఎనీవే, సో మై పాయింట్ హియర్ ఇస్ క్లాసులు మిస్ అవుతుంది, అంతకంటే సరేనా? నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను పాడినా ప్రభుజీ. పాడండి అమ్మ, పాడుతున్నా. ఎక్కడ చేస్తున్నా అటెండెన్స్? నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానఖాలాయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహో బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం చరణాం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తను భృంగా కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్
प्रहलाद महाराज, प्रहलाद महाराज, जय प्रहलाद महाराज, जय जय प्रभुपाद, 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 जय जय प्रभुपाद, जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, निताय गौर हरि बोल। जय नरसिंहदेव की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय, अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय। हरे कृष्ण प्रभु जी। थैंक यू प्रभु जी। हरे कृष्ण प्रभु जी। Thank you everyone. Thank you for प्रभु जी। coming. Okay. हरे Class हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण प्रभु जी। దండవత్ ప్రణామం। ఇక్కడ ఆపుతున్నానమ్మా. చాలా హరే బాగుంది కృష్ణ ప్రభు ప్రభుజీ, దండత్వం ప్రభుజీ. ప్రభు दंडात प्रणाम प्रभु जी। ఆపుతున్నానమ్మా ఇక్కడతో. ఓకే.